जी को भी मैं धन्यवाद देता हूँ। దేవుని సేవకుడైనటువంటి మార్టిన్ అయ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. एक प्रभु की दासी आई उनको भी धन्यवाद देता हूँ। మేడం గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. और పేరిట पास्टर मार्टिन जी की कलीसिया का మార్టిన్ అయ్య గారి యొక్క సంఘము और उनका परिवार का भी मैं धन्यवाद देता हूँ। వారి అందరి కుటుంబానికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. ये बहुत अद्भुत बात है कि आप सभी लोग इस बड़ी सेवकाई में भी शामिल हुए। आप लोगों का भी मैं धन्यवाद देता हूँ। ఈ యొక్క మంచి సంఘములో మీరందరూ కూడిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు పేరిట. हम लोगों का ये जो सेवकाई मार्टिन सर जो बोल रहे थे वो तेलुगु में बोले, बहुत से लोगों को यहाँ मालूम नहीं हुआ। అయ్యగారు ఇంత ముందుకు ప్రస్తావిస్తూ తెలుగులో చెప్పారు, మీకు అర్థం కాలేదనుకుంటాను. దానినే మేము కొంచెం మీకు వివరంగా చేద్దామని చెప్తున్నాం. उसके बाद कुछ बातें मैं और बताऊंगा। కొన్ని విషయాలు నేను కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. प्रभु का दास जो है उनका दर्शन के अनुसार हमको छत्तीसगढ़ में मिला वो। అయ్యగారు వారి యొక్క దర్శనం నిమిత్తము మాకు వారు ఛత్తీస్గఢ్లో కలిశారు. और हम लोग छत्तीसगढ़ में जो सेवकाई करते हैं पूरे विलेज में लोगों को लेकर के सेवकाई करते हैं विलेजेस में। ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మేము ఏదైతే సువార్త చేస్తున్నామో ఆ యొక్క విలేజ్లో ఉన్నటువంటి చుట్టుపక్కల వారిని అందరినీ కలుపుకొని మేము పరిచర్య చేస్తూ ఉంటాము. और हम लोग यहाँ जितने भी उपस्थित हैं यहाँ पर कोई भी पहले से परदादाओं से क्रिश्चियन नहीं है। అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు కూడా ముందు నుంచి క్రైస్తవులం కాదు, మధ్యలో దేవుణ్ణి తెలుసుకున్నవారు. और पास्टर मार्टिन जी और हम लोग मिलकर के जो नॉर्थ इंडिया में सेवकाई कर रहे हैं वो सब अन्य जातियों से आए हुए लोगों के बीच में ही सेवा कर रहे हैं। మార్టిన్ అయ్య గారు ఇంకా మేము కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యలో నార్త్ ఇండియా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారందరము మేము కలిసి సేవ చేస్తున్నాం. और वहाँ पर जो सभाएं हम लोग लगाते हैं, ఏవైతే మేము అక్కడ కూటాలు పెడతామో प्रभु का दास मार्टिन जी को हम वहाँ पर बुलाते और सभा करते हैं, उसमें कोई भी शुरू से क्रिश्चियन वाले लोग नहीं है। అయ్యగారిని మేము పిలిచి ఏవైతే కూటాలు పెడతామో అక్కడ ఎవరు కూడా ముందు నుంచి క్రైస్తవులు కానివారు. वैसे लोगों को ही हम लोग लेते हैं इस सेवा में। అయితే అటువంటి వారినే మేము ఈ యొక్క పరిచర్యలో వాడుకుంటాము. जब प्रभु का दास के साथ मिलकर उन लोगों को हम मिलाए थे, అయితే దాసునితో మేము వీళ్ళందరినీ కల్పించినప్పుడు वह सभी लोग जो विश्वास में कमजोर पड़ गए थे, वचन के बाद वो लोग वापस बलवंत हुए। వారి యొక్క విశ్వాసంలో వారు పడిపోయినప్పుడు అయ్యగారి వాక్యం ద్వారా పరిచర్య ద్వారా వారు మళ్ళీ తిరిగి బలపడ్డారు. और वे सभी लोग बहुत ही आशीषित हुए। అయితే వారందరూ చాలా ప్రభావితం అయి ఉంటున్నారు. उन लोगों का प्रार्थना का स्थिति बदल गया, వారి యొక్క ప్రార్థన స్థితి మారిపోయింది. उनका विश्वास की अवस्था बदल गई। ఆ యొక్క విశ్వాసం యొక్క ఇది అధికమైపోయింది. उन लोगों का प्रार्थना का समय आगे बहुत आगे बढ़ गया। వారి యొక్క ప్రార్థన అటువంటి సమయం కూడా ఇంకా ముందుకు వెళ్ళింది, ఇంకా అధికమైంది. इस प्रकार से छत्तीसगढ़ में प्रभु का काम, प्रभु का दास और हमारे साथ मिलकर एक बहुत बड़ा महिमा स्वरूप में काम हो रहा है। ఈ విధంగా ఛత్తీస్గఢ్లో అయ్యగారు మేము కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రయాసలో ఛత్తీస్గఢ్లో ఒక మంచి విశ్వాసాన్ని పెంపొందింపగలుగుతున్నాం. ऐसा जब हम लोग सेवकाई में आगे बढ़ रहे, लोकल पास्टर लोग संतोष पास्टर और मेरा बहुत विरोधी हो गए। అయితే ఈ పరిణామాల్లో అక్కడ మేము చేస్తున్నటువంటి పరిచర్య స్థలంలో పాస్టర్ గారు ఇంకా నేను ఇద్దరం కలిసి చేస్తున్నటువంటి సేవలో వేరే వాళ్ళు విరుద్ధమై అంటున్నారు మాకు. लोकल पास्टर ఛత్తీస్గఢ్ పాస్టర్, छत्तीसगढ़ में लोकल पास्टर लोग हमारा विरोध में हो गए। ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి వేరే పాస్టర్లు మా నిమిత్తమై విరోధులైపోయినారు. अभी भी वो लोग हमसे बहुत गुस्से में है। అయితే వాళ్ళు మా ఎడల చాలా కోపం కలిగి ఉన్నారు. रायपुर में मीटिंग लगाए, हमने उनको नहीं बताया बोल के हमसे गुस्से में है। రాయ్పూర్లో ఏవైతే సభలు పెట్టి ఉంటున్నామో వాటి గురించి వాళ్ళకు తెలియపరచలేదని చెప్పి వాళ్ళు మా మీద కోపం పెట్టుకున్నారు. रायपुर का बैरन बाजार का मीटिंग के बाद भी वो लोग गुस्से में है। రాయ్పూర్లో జరిగినటువంటి ఆ యొక్క ఫ్యామిలీ మీటింగ్, ఆ ఫ్యామిలీ మీటింగ్ గురించి కూడా వాళ్ళు కోపంలో ఉన్నారు. अब उसके बाद जो है नया रायपुर में भी जो मीटिंग रखे हैं फैमिली ब्लेसिंग मीटिंग, उसमें भी वो लोग गुस्से में हैं।
న్యూ రాయ్పూర్ అనే విలేజ్లో కూడా మేము ఫ్యామిలీ మీటింగ్ పెట్టినాము. దాని గురించి కూడా వారు మా మీద కోపపడి ఉంటున్నారు. हम लोगों को दुख इस बात का लगता था कि चलो बाहर वाले लोग विरोध कर रहे, घर के लोग भी विरोध बन गए. అయితే దుఃఖం ఏంటంటే ఇక్కడ బయటి వాళ్ళు విరోధం చేస్తలేరు, కానీ మా వాళ్ళు తెలిసిన వాళ్ళు మా వాళ్ళే మాకు విరోధులై ఉంటున్నారు. पास्टर लोग भी विरोध हो गए, बजरंग दल वाले लोग भी विरोध हो गए. బజరంగ్ దళ్ వాళ్ళు కూడా మాకు విరుద్ధంగా అయినారు. మాతో సహవాసం చేసే పాస్టర్లు కూడా మాకు విరోధులైపోయారు. हम दोनों जो है वहाँ पर ऐसा फंस गए किसी चीज में. మేమిద్దరము చాలా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇరుక్కుపోయాం. रात रात को ये मुझे फोन करता, मैं इसको फोन करके बात करते रहते. మేమిద్దరం ఒకరికొకరం రాత్రి ఆ యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. कोई इसको फोन में चमका देता, तुम मीटिंग किया, मेरे को बुलाया नहीं बोल के इसको बोलते. పాస్టర్ గారికి ఫోన్ వస్తుంది, అరే మీరు మీటింగ్ చేశారు నన్ను పిలవలేదని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తే ఈయనకు ఫోన్ చేసి అరే ఆయన ఫోన్ చేసిండు ఇలా అంటుండు అని చెప్పి నాకు చెప్తాడు. और मैं भी उनको बोलते रहता हूँ. అయితే నేను కూడా ఈయనకు చెప్తా ఉంటాను. उनको हम लोग नहीं बुलाने का वजह भी है. అయితే వాళ్ళను పిలువనటువంటి ఒక కారణాలు కూడా ఉన్నాయి కొన్ని. वो लोगों को कुर्सी चाहिए. వాళ్ళకేమో పిలిచిన దగ్గర ఒక దర్జా కావాలి, కుర్సీ కావాలి. उसके बाद उनके आने वाले लोगों को अच्छा से स्वागत करना है. వాళ్ళ వచ్చిన వారిని మరి పూలమాలతో స్టేజ్ పైకి ఎక్కించి మర్యాదలు చేయాలి. और उन लोगों को एक जन को दिया तो पूरे लोगों को देना पड़ेगा. అయితే ఒక్కరికి ఇస్తే ఉన్న వాళ్ళందరికీ ఊర్లో ఉన్న వారికి అందరికీ ఇస్తూ ఉండాలి. उन लोगों को देने से भी परेशानी है, नहीं देने से भी परेशानी. వాళ్ళకి ఇచ్చి కూడా పరేషానే ఉంది, ఇవ్వకుండా పరేషానే ఉంది. बहुत दर्द होता है ये सब. అయితే నాకు ఈ విషయాలలో నాకు కొంచెం దుఃఖం అవుతుంది. लेकिन मैं आप लोगों को जब देखता हूँ तो वो दुख दूर हो जाता है. అయితే నేను మీలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు నా దుఃఖం దూరం అయిపోతుంది. क्योंकि हम लोगों को पूरा छत्तीसगढ़ को बचाना है. ఎందుకంటే ఛత్తీస్గఢ్ని మొత్తం ఒక రక్షణలోకి తేవాలి. हर गांव में यीशु का नाम होना चाहिए. ప్రతి ఊరిలో దేవుని పేరు వినబడాలి. और मैं सिटी में ही रहता हूँ. నేను సిటీలోనే ఉంటాను. संतोष पास्टर भी सिटी में रहता है. సంతోష్ పాస్టర్ కూడా సిటీలోనే ఉంటాడు. हमारे साथ विरोध करने वाले पास्टर भी सिटी में ही रहते हैं. మాతో విరుద్ధం చేసేవారు కూడా అక్కడే ఉంటారు. पता नहीं उनके अंदर बोझ नहीं आता, हमारे अंदर बोझ आ गया. వాళ్ళలో ఆ యొక్క బలమైనటువంటి దృఢమైనటువంటి నిశ్చయత లేదు. మాకు దేవుడు నిశ్చయత బలం ఆ దృఢత్వం ఇచ్చాడు. लेकिन उस बोझ से हम प्रार्थना करने के कारण से అయితే ఆ యొక్క విశ్వాసంతో మేము ప్రార్థించడం మూలంగా प्रभु का चुना हुआ दास हमको प्रभु ने दिया, मार्टिन सर को. ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క దాసుడు మాకు దొరికాడు. वो ही नहीं, उनका पूरा परिवार आशीषित है. వారొక్కరే కాదు, వారి యొక్క కుటుంబం మొత్తం మా మీద ప్రభావితులై ఉన్నారు. उनकी मम्मी आशीषित है. వాళ్ళ తల్లిగారు కూడా మా మీద ఎదున్నారు. उनकी पत्नी सिस्टर भी बहुत आशीषित. మేడం గారు కూడా మాతో సహకరిస్తారు. और वो लोग जब भी आते हैं वचन की शिक्षा में, मैं, मेरा पत्नी, मेरे बच्चे सब आशीषित हुए हैं. వారు మా దగ్గరికి వచ్చినప్పుడల్లా మేము మొత్తం కుటుంబం సమేతంగా వారితో మేము ఆనందిస్తాం. मैं आईपीसी का पास्टर रहा हूँ. నేను ఐపీసీలో ఒక పాస్టర్గా ఉండినాను. आईपीसी में ही ट्रेनिंग किया हूँ. ఐపీసీలోనే ట్రైనింగ్ చేశాను నేను. लेकिन सेवा के संदर्भ में हम लोग पारिवारिक प्रार्थना नहीं जानते. అయితే అందులో సేవలో మేము కుటుంబంగా ప్రార్థించడం మాకు తెలియదు. उससे बहुत नुकसान हुआ हमारे जीवन में. దానివల్ల మా జీవితాల్లో చాలా కష్టాలు అనుభవించాము. और मैं जब यहाँ आया उसके बाद मेरी पत्नी को लाया. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా యొక్క మిస్సెస్ని కూడా నేను తెచ్చి ఉంటున్నాను. मैं मेरी मिसेस को बोल नहीं सकता बोल के इधर लेकर आया. అయితే నేను తనకు చెప్పలేనని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను, వీళ్ళ ద్వారా చెప్పిద్దామని చెప్పి. सबको प्रचार कर सकते, पत्नी को कभी प्रचार नहीं कर सकते. అందరికీ బోధ చేయొచ్చు, కానీ మనం వెంబడి ఉండే మా యొక్క భార్యలకు మనము ప్రచారం చేయలేము. 100 में अगर कोई एक मिल जाए जो पति से सिर पे हाथ रख के प्रार्थना करवाए. 100 మందిలో ఒక్కరెవరో దొరుకుతారేమో అండి, చెప్పలేము. మనతో కలిసి మన చేయి పెట్టి ప్రార్థన చేయించుకునేవారు. यहाँ आने के बाद मेरी पत्नी मुझसे प्रार्थना करवाई. ఇక్కడికి వచ్చిన తర్వాత తను మారి నా చేయి పెట్టి తన మీద ప్రార్థన చేయమని చెప్పింది. यहाँ आने के बाद बच्चों को बैठा के प्रार्थना करना आरंभ. ఇక్కడికి వచ్చినాక పరిస్థితులు మారి పిల్లలను కూర్చోబెట్టి
కుటుంబ ప్రార్థన ఆరంభించింది. उसके बाद लेडीज मीटिंग प्रारंभ की कलीसिया। ఆ తర్వాత స్త్రీల యొక్క కూటం ఆరంభించింది. अभी वो मुझसे ज्यादा कलीसिया में लेडीज लोग उससे डर रहे हैं। అయితే ఇప్పుడు మా ప్రాంతంలో ఆడవారి మీటింగ్స్లో నాకన్నా ఎక్కువ పరిచర్య చేస్తుంది. पहले मैं बोलता था वो बहन के लिए प्रार्थना करना हो तो बोलती तुम चुपचाप रहो मैं देखूंगी बोलती। ముందు నేను తనకు చెప్తుండే వారి గురించి ప్రార్థన చేయండి, వీరి గురించి ప్రార్థన చేయండి అని. ఇప్పుడు తను మీరు సైలెంట్గా ఉండండి, నాకు తెలుసు ఎవరి గురించి చేయాలనో అందరి గురించి ప్రార్థన చేస్తానని చెప్తుంది. मेरा सेवा का सबसे ज्यादा बोझ में मेरी पत्नी भी एक भागीदार में शामिल हुई, उसका वजह यहाँ का मीटिंग। నా పరిచర్యలో ఎక్కువ భాగంగా పనిచేస్తుందంటే నా యొక్క భార్య, ఆమె కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభావితమై చేసే అటువంటి పని. उसके बाद मेरे बच्चे लोगों को मैं लेकर आया। ఆ తర్వాత నా పిల్లలను నేను తెచ్చుడు ప్రారంభించాను. 4 बच्चों में 3 बच्चे बराबर इधर आए, నలుగురులో ముగ్గురు అందరూ ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. और वो तीनों यहाँ आने के बाद उनका प्रार्थना जीवन बदल गया। ఆ ముగ్గురు కూడా దేవుని దయ వల్ల వారి ప్రార్థన జీవితాన్ని వారు మార్చుకున్నారు. और मेरे हृदय में एक आशा था, నా యొక్క మనసులో ఒక ఆశ ఉండేది, मेरा बेटा आना चाहिए, बड़ा मेरा बड़ा वाला बेटा भी आना चाहिए। పెద్ద బిడ్డ నా యొక్క పెద్ద కొడుకు కూడా ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. और मेरा बेटा आया हाँ, मेरा बेटा यहाँ पर फिर आया प्रार्थना करने। ఆయా బోల్ రా నా మై నా పెద్ద కుమారుడు ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. ये मेरा बड़ा बेटा है, ఈయననే నా పెద్ద కుమారుడు. इसके प्रति मैं बहुत दिन से प्रार्थना कर रहा हूँ। ఈయన కోసం నేను చాలా రోజుల నుండి ప్రార్థిస్తున్నాను. ये यहाँ आना चाहिए ఇక్కడికి రావడానికి నేను ప్రార్థిస్తున్నాను ఆయన కోసం. और मैं ये नहीं चाह रहा था कि मैं उसको बोलूं, నేను అనుకోలేదు నేను ఆయనకు చెప్పాలని, రమ్మని చెప్పాలని. मैं ये प्रार्थना कर रहा था उसके हृदय में आना चाहिए। ఆయన మనసులో నుండి ఆయన వచ్చి ఆయనంతలో ఆయన రావాలని నేను దేవునికి ప్రార్థిస్తాను. ऐसा प्रार्थना मैं किया हूँ, उसका वजह भी यही का संगति है। ఆ ప్రార్థన చేయడానికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క అనుభూతి, क्योंकि मार्टिन पास्टर के द्वारा और उनके साथ जो सेवक लोग आके जो शिक्षा देते हैं उसके वजह से ऐसा प्रार्थना मैं सीख पाया। మార్టిన్ అయ్య గారి దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి సేవకులు బోధకులు ఎవరైతే ఉన్నారో వారి బోధనలు విన్నటువంటి ఫలితమే ఇది. उसके बाद मैं अपने बेटे को नहीं बोला, ऐसा हम जून महीने में मीटिंग में जाएंगे करके मैंने उनको नहीं बोला। ఆ తర్వాత నా పెద్ద కుమారుడికి నేను చెప్పలేదు ఈ జూన్లో మీటింగ్ అవుతుంది మనం వెళ్ళాలని నేనేం చెప్పలేదు. घर में मेरे बच्चे आपस में बात कर रहे थे, అయితే ఇంట్లో నా పిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. उसके बात को वो सुन करके उसने अपनी मम्मी को बोला। అయితే ఆ విషయము తను విని తన యొక్క మమ్మీతో చెప్పాడు, मम्मी मैं भी जून महीने में जाऊँ, जून महीने में मैं भी मीटिंग में जाऊँ। తో ఆయన పర్సనల్గా వాళ్ళ మమ్మీతో వచ్చి మమ్మీ నేను కూడా జూన్లో మీటింగ్కి వెళ్తున్నానని చెప్పేశాడు. ये बात मैं सुन करके अकेले में बहुत रोया। ఈ మాట వినంగలే అయ్యగారికి చాలా లోపల నుంచి సంతోషంతో ఏడ్చేసింది. रात को 2 बजे उठ के रोकर प्रभु को धन्यवाद किया। 2 గంటల రాత్రి లేచి ఏడుస్తూ దేవునికి స్తుతి అర్పించిండు. उसके बाद मैं टिकट करूंगा तो उसको पूछा तो बोले डैडी मेरे लिए भी टिकट करना है। నేను టికెట్ చేయడానికి వెళ్ళినప్పుడు తను నాతో చెప్పిండు ఏంటంటే డాడీ నాకు కూడా టికెట్ చేయండి నేను మీతో వస్తాను అని. वो जहाँ काम करता वहाँ पर भी छुट्टी ले लिए। ఆయన ఎక్కడైతే పని చేస్తాడో అక్కడ కూడా ఆయన ముందే సెలవు తీసుకున్నాడు. लेकिन क्या हुआ, आने के जस्ट 5 दिन पहले वो जहाँ काम करता उनका पिता बीमार हो गया, आईसीयू में एडमिट है। అయితే ఈయన తను పనిచేసేటువంటి పని స్థలంలో వచ్చే 5 రోజుల ముందే అక్కడ ఈ వీళ్ళ ఓనర్ వాళ్ళ యొక్క ఒకరు బాగలేక ఐసీయూలో అడ్మిట్ అయిపోయాడు. वो मुझे फोन किया, ఆయన నాకు ఫోన్ చేశాడు, आपका बेटा को मत लेके जाना, మీ కొడుకును మీరు తీసుకెళ్ళకండి, क्योंकि मेरा पप्पा का तबीयत खराब। మేరా పప్పా మా యొక్క తండ్రి గారి పరిస్థితి బాగలేదు, ఆయన ఐసీయూలో అడ్మిట్ ఉన్నాడు, आप अपना बेटा को मत लेके जाना, మీ కొడుకును మీరు తీసుకెళ్ళకండి అని ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు. मेरा हृदय बहुत टूट गया। అయితే నా మనసు విరిగిపోయింది. फिर उसके बाद मैं बोला ठीक है मैं बताऊंगा, बोल दिया उसको। అయితే నేను ఆయనతో సరే నేను చెప్తానండి మీకు అని చెప్పాను, ఏం చెప్పలేదు. लास्ट में इधर आने का 1 दिन पहले सैटरडे को
అయితే ఇక్కడికి వచ్చే ముందు శనివారం రోజు संडे के दिन हमारा ट्रेन था इधर आने का। ఆదివారం రోజున ట్రైన్ ఉండే ఇక్కడికి వచ్చే ట్రైన్. वो शनिवार को आके मुझे बोले अंकल मेरा पप्पा बहुत सीरियस है, आप एनोस को मत लेके जाना, ऐसे बोला। శనివారం రాత్రి వచ్చి ఆ పిల్లోడు చెప్పాడు, మా ఫాదర్ సీరియస్ ఉన్నాడు, మీరు తనని తీసుకెళ్ళకండి అని చెప్పాడు. फिर मुझे बोला एक काम करिए, 3 दिन के बाद मैं खुद ही भेज दूंगा सिकंदराबाद में, ऐसे करके बोले। తను నాతో వచ్చి తన తర్వాత మాట్లాడి ఆయన అన్నాడు నాతోటి, మీరు ఒక 3 రోజులు ఉండనివ్వండి, 3 రోజుల తర్వాత నేనే ఆయనను సికింద్రాబాద్కి పంపిస్తాను అని చెప్పాడు. मैंने उसको हाथ जोड़ा, నేను ఆయనకు చేతులెత్తి నమస్కరించాను. आपका पापा के लिए हम प्रार्थना करेंगे, మీ పప్ప కోసం మీ డాడీ కోసం మేము ప్రార్థన చేస్తామని చెప్పాను. क्योंकि जहाँ हम लोग जा रहे हैं वहाँ पर सीट फुल हो गया बोल के बहुत से लोगों को मना कर दिए। అయితే మేము ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ సీట్లు ఫుల్ అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు మాతో చెప్పారు. और कई लोगों को हम लोग मना कर दिए, राजनांदगांव वाले को मना कर दिए, कोरबा वाले को मना किए, ऐसा मैं उनको बताते गया। అయితే కోర్బా అనే ప్రాంతం ఇంకో ప్రాంతం నుండి కూడా వచ్చేవారు ఉండే, కానీ నేను సీట్లు ఫుల్ అయిపోయినాయి అని చెప్పి వాళ్ళకు చెప్పేశాను అన్నమాట. मार्टिन सर मेरे को खुद बोले अब किसी को भी नहीं लेना, यहाँ जगह है ही नहीं। అయ్యగారు మార్టిన్ గారు ఫోన్ చేసినప్పుడు చెప్పారు, ఇంకా చాలు, ఇంకా బుకింగ్స్ తీసుకోకండి, ఇక్కడ ఫుల్ అయిపోయిందని నాకు చెప్పారు. हमारा साथ में इधर आने वाला डेविड पास्टर मुझे बोला 3 पास्टर है उनको ले लो करके, मैं मना कर दिया, मार्टिन सर मना कर दिया, वो गुस्सा हो गया मेरे ऊपर। మా వెంబడి వచ్చే ఇంకో డేవిడ్ పాస్టర్ అనే వారిని కూడా తను వద్దన్నాడు, ఎందుకంటే ఇక్కడ సీట్స్ ఫుల్ అయినాయి వద్దు అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు నా మీద కోప్పడ్డాడు. अब देखिए मेरे साथ इधर आने वाला भी गुस्सा हो गया मेरे ऊपर, నాతో వచ్చేవాడు కూడా నా పైన కోపం అయ్యాడు. ये सब बात में उनको बताने के बाद అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత ठीक है पास्टर कल ऐसा बोल दिया वो। అయితే సరే అండి మంచిది అని చెప్పేసిండు. उड़ीसा से कुछ भाई लोग मेरे यहाँ आ रहे थे, सुबह में उनको ट्रेन स्टेशन जा रहा था लेने के लिए, उड़ीसा से आए हुए लोग। ఒరిస్సా నుండి నా దగ్గరికి వచ్చేవారు ఉండే, వాళ్ళని నేను పొద్దున మార్నింగ్ టైంలో వాళ్ళని తీసుకురానికి నేను వెళ్ళాల్సి ఉండే. 5:30 बजे सुबह उठ के बाइक निकाल रहा था, इतने में जो भाई है और जो मेरा बेटा जिनके यहाँ काम करता है वहाँ सब भीड़ लगा, रो रहे हैं। అయితే ఆదివారం ఉదయం 5:30 గంటలకు నేను ఒరిస్సా నుండి వస్తారని చెప్పి ట్రైన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాల్సి ఉండి బైక్ తీస్తున్న సమయంలో ఈ అబ్బాయి పనిచేసే అటువంటి ఆ యొక్క పిల్లోని ఇంటి దగ్గర కొంచెం గుంపుగా కూడుంది. वहाँ सब लोग रो रहे हैं, అక్కడ అందరూ ఏడుస్తూ ఉన్నారు. मैं उनके पास गया, क्या हुआ बोलने से అయితే నేను దారిలో వెంబడి వెళ్ళి ఏమైంది అని చెప్పి చూద్దామని వెళ్ళాను. वो लोग बोले कि इनका जो पप्पा वो खत्म हो गया। అయితే వారు ఏం చెప్పారంటే వారి యొక్క సీరియస్గా ఐసీయూలో ఎవరైతే సీరియస్గా ఉండేనో వాళ్ళ ఓనర్ ఆయన చనిపోయింది అని చెప్పారు. वो लोग भी क्रिश्चियन लोग हैं, వాళ్ళు కూడా క్రిస్టియన్స్ అండి, క్రైస్తవులు. वो लोग बहुत आंसू बहा रहे थे। అయితే వారు చాలా ఏడుస్తూ ఉన్నారు కుటుంబీకులు. देखिए यहाँ पर आने के लिए मेरे बेटे के लिए कितनी रुकावट आया। చూడండి నా కొడుకు ఇక్కడికి రావడానికి ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు అయినాయో చూడండి. वो बोला मुझे 3 दिन बाद मैं भेज दूंगा, उसकी बात मान के अगर मैं रख देता उनका पप्पा भी नहीं रहता और ये भी यहाँ नहीं आता। చూడండి నేను ఆయనకు చెప్పినాను 3 రోజుల తర్వాత పంపిస్తా అని, ఆ పిల్లోడు నాకు మాట ఇచ్చిండు, కానీ ఆ సమయంలో తను రాకుంటే తను ఇక్కడ రాకపోతుండే, ఇంకా ఆయన ఆ ఓనర్ ఇంకా చనిపోతుండే. मतलब दोनों नहीं होता। అయితే ఈ 2 పనులు ఒకటేసారి కాలేవు. ऐसा आत्मा में परखने की शक्ति भी मैं यहीं से पाया। అయితే ఈ ఆత్మలో ఈ గుర్తించే శక్తి కూడా నేను ఇక్కడ నుండే పొంది ఉంటున్నాను. और मैं चाहता हूँ मेरे साथ पूरा छत्तीसगढ़ भी होना चाहिए। అయితే నేను ఏమనుకుంటున్నానంటే నాతో ఛత్తీస్గఢ్ మొత్తం ఇక్కడికి రావాలని నా ఆశ. और मेरा ये आशा है कि प्रभु का दास जब तक है हम इनको इस्तेमाल कर लेना चाहिए। అయితే నా ఆశ ఏంటంటే సేవకుడు ఉన్నన్ని రోజులు నేను ఆయనను ఫుల్గా వాడుకోవాలని. क्योंकि इनके अंदर का चीज़ हमारे अंदर में ले लेना है हमको। అయితే అయ్యగారి దగ్గర ఉన్న లోపల ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ మేము తీసుకోవాలని నా ఆశ. मैं जब भी उनको फ़ोन करते हैं वो मुझे आज तक मना नहीं किए। నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ తను ఎప్పుడు నా మనవులను తప్పించలేదు. क्या खाएंगे नहीं पूछता है, ఏం తిందామని అడగరు, कहाँ रहेंगे ये भी नहीं पूछता है, ఎక్కడ ఉండాలనేది కూడా అడగరు. लेकिन ये बोलता काम क्या होगा वो बताओ बोलता है।
అయితే పని ఏం జరుగుతుందో ఏమవుతుందో అది చెప్పు నాకు అంటాడు. इसके लिए मैं बहुत हृदय से धन्यवाद देता हूँ। అయితే దీని గురించే నేను ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. उनके साथ उनके पूरे परिवार का धन्यवाद देता हूँ। ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తానికి నేను శుభాలు తెలుపుతున్నాను. उनके पूरे कलीसिया का भी मैं धन्यवाद देता हूँ। ఆయన పరిచర్యని ఆయన యొక్క మినిస్ట్రీ అందరినీ సంఘాన్ని అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. और आप लोग हमारे इस सेवकाई के लिए प्रार्थना करेंगे। మీరందరూ తప్పకుండా మా సేవ కొరకు ప్రార్థించమని మనవి. इस प्रकार से पूरे छत्तीसगढ़ को हम आपके साथ मिलकर जीतेंगे। మొత్తం ఛత్తీస్గఢ్ అంతా మీ ద్వారా మీ అందరితో పాటు ఛత్తీస్గఢ్ని జయించాలనే మా కోరిక. और पास्टर जी मुझे एक बात बोलते हैं, అయ్యగారు నాతో ఒక మాట చెప్తుంటారు. मैं आऊँगा वहाँ मीटिंग करूँगा, तुम लोग क्या करोगे बोलते हैं। నేను అక్కడికి వస్తాను మీటింగ్లో, కానీ మీరేం చేస్తారు అక్కడ అని అడుగుతాడు నన్ను. या सब मीटिंग तो हो जाएगा, पैसा भी लगता है बोलते हैं पास्टर जी। మీటింగ్ అయితే అవుతుంది కానీ మరి ఆ మీటింగ్ కావడానికి డబ్బులు కూడా కావాలి కదా అని అంటారు. मैं आऊँगा वो छोड़ दो, तुम क्या करोगे वो बताओ बोलते हैं। నేను వస్తాను ఆ మాట వదిలేయండి, కానీ మీరేం చేస్తారో అది చెప్పండి నాకు అని అడుగుతారు. पास्टर संतोष जी और मैं हम लोग अपने कलीसिया में ये बात को रखते हैं। అయితే నేను సంతోష్ గారు మా యొక్క సంఘంలో ఈ విషయాన్ని మేము చెప్తాము, షేర్ చేసుకుంటాము. पास्टर जी को फिर बोलते हैं कि हम लोग खाना करेंगे। అయితే అప్పుడు మేము చెప్తాం పాస్టర్ గారికి, మేము ఒక పని చేస్తామండి, మేము భోజనాలు పెట్టుకుంటాము, और कुछ नहीं कर सकते बोलते हैं पास्टर जी से। ఇంకా అది తప్ప మేము ఏం చేయలేము అని చెప్పి చెప్తాము. पास्टर जी बोलता है ठीक है तुम भोजन देख लेना, बाकी मैं देखूंगा बोले। అప్పుడు ఆయన గారు చెప్తారు, సరే మీరు భోజనాలు చూసుకోండి, తక్కినవన్నీ నేను చూసుకుంటాను అని తను చెప్తారు. मेरे पास है बोल के मत सोचना, मेरे को भी देखना पड़ेगा बोलते हैं। నా దగ్గర ఉన్నాయని అనుకోకండి, నేను కూడా సహాయం కొరకు వేరే దగ్గర చూస్తానని చెప్తాడు. लेकिन तुम प्रार्थना करना बोलते, फिर हम लोग प्रार्थना అయితే में बैठ అన్నిట్లో ముఖ్యం ఏంటంటే మీరు ప్రార్థన చేయడం మానకండి అని చెప్తారు. जाते। उसके बाद का क्या काम होता है मालूम है? అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? पास्टर संतोष जी को बोलता हूँ 3 दिन का मीटिंग में 3 किलो 4 किलो चाय पत्ती देख लेना। సంతోష్ గారికి నేను ఆ తర్వాత చెప్తాను, ఆ యొక్క 3 రోజుల మీటింగ్లో 3 కిలోలు 4 కిలోలు చాయ్ పత్తి దేమని. वो मुझे बोले तू शक्कर देख लेना बोलता। అయితే ఆయన నాకు చెప్తాడు, సరే నేను చాయ్ పత్తి చూసుకుంటాను, నువ్వు చక్కెర తీసుకురా అని చెప్తాను. उसके बाद मैं दाल को देखता हूँ, वो पोहा को देखता है। ఆ తర్వాత నేను ఒక పప్పు చూస్తాను, ఆయన గారు పోహా చూస్తారు. वो अपने कलीसिया में बोलता कोई चाय पत्ती दे दो करके। ఆయన గారు సంఘంలో వెళ్ళి చాయ్ పత్తి ఎవరైనా స్పాన్సర్ చేస్తారా అని అడుగుతారు. मैं अपने कलीसिया में पोहा दे दो बोलते रहता हूँ। నా కలేషాకు వెళ్ళి నేను ఇంకేమైనా వస్తువులు ఇవ్వమని నేను అడుగుతాను. मैं ऐसा मांगने से बिल्कुल नहीं शर्माता हूँ। నేనైతే అడగడానికి సిగ్గుపడనండి, वो भी नहीं शर्माता, ఆయన కూడా సిగ్గుపడాడు. क्योंकि वो हमारे घर के लिए नहीं, परमेश्वर के राज्य। ఎందుకంటే అవి మా ఇంటి కోసం కాదు, ఆయన రాజ్యం కోసం. और हम लोगों को मिल भी जाता, बहुत अद्भुत रीति से होता है। అయితే మాకు దొరుకుతాయి కూడా అలాగా. और बीच बीच में हम लोगों को बोलते रहते कोई अंडा दे देगा क्या करें। అయితే మధ్యలో మేము అడుగుతుంటాం అనమాట, ఎవరైనా గుడ్లు ఇస్తారా ఇంకేమైనా ఇస్తారా అని మేము అడుగుతుంటాం. मीटिंग खत्म होने के बाद रात में आके सोते नहीं है, ये लोगों को परेशान करते रहते हैं। మీటింగ్లు అయిపోయినాక మేము ఇంటికి వచ్చి పడుకోమండి, సంఘానికి ఫోన్ చేసి వాళ్ళని పరేషాన్ చేస్తుంటాం, फोन पे ఇవి पैसा ఇస్తారా అవి डाल दो, ఇస్తారా? अंडा खरीदना बोलते रहते हैं। ఎవరైనా పైసలు వేయండి ఇంకేమైనా కొనాలి అని చెప్పి మా యొక్క బాధ. किसी भी रीति से प्रभु छोड़ता नहीं, अपना काम करा लेता है। అయితే విషయం ఏంటంటే ఏ విషయంలో కానీ ప్రభు తక్కువ చేయకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. ये मुझे पूछता है वो पैसा डाला है क्या, मैं इसको पूछता हूँ पैसा डाला है क्या, यही होते रहता है। మా ఇద్దరి మధ్యలో సంఘర్షణ అవుతుందన్నమాట. పైసలు రాత్రి ఫోన్ చేసావు కదా వేసాడా అని ఆయన అడుగుతాడు, నేను అడుగుతాను ఆయన వేసాడా నీకు అని చెప్పి మేమిద్దరం అడుక్కుంటూ ఉంటాం అన్నమాట. और वो सभाएं किसी भी रीति से पूरा होने के बाद उस जगह में आखिरी दिन में प्रभु की महिमा दिखता है। అయితే ఆ కూడికలన్నీ సంతోషంగా ఆనందంగా జరిగి లాస్ట్ రోజు దేవుని యొక్క మహిమ అక్కడ మాకు కనపరుస్తుంది. अभी मुझे समझ में आ रहा, सही सेवा अभी हो रहा है। అయితే నాకు ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది, నిజమైనటువంటి సేవ ఇప్పుడు ప్రారంభమైంది. अब मैं बहुत हृदय से प्रभु को धन्यवाद देते हैं। అయితే నా మనసు పూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం మేము. और मैं चाहता हूँ कि आप सब लोग इसी प्रकार से इस सेवकाई का एक भाग बनकर हमारे साथ चले। అయితే నేను కూడా మన సేవలో
మీరందరూ ఇలాగే ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలని నా యొక్క ఆశ. मैं डायरी में पूरे बहन लोग का नंबर ले लिया हूँ. నా డైరీలో నేను సిస్టర్స్ యొక్క అందరి నంబర్లు తీసుకున్నాను. ये बात मार्टिन सर को मालूम नहीं, संतोष जी को भी मालूम ఈ नहीं. విషయం మార్టిన్ సార్కి తెలియదు, సంతోష్ గారికి తెలియదు. चुपके से ले लिया सबका नंबर, क्योंकि వాళ్ళిద్దరికి తెలియకుండా నేను అందరి నంబర్లు తీసేసుకున్నాను. मेरी पत्नी प्रार्थना की, प्रभु उसको बोला बोलते आने वाले दिन में स्त्री मीटिंग रखेंगे छत्तीसगढ़ में. అయితే మా యొక్క వైఫ్ రానున్న దినాలలో ఉమెన్స్ మీటింగ్ పెట్టాలని ఆశపడుతుందని చెప్పి నేను ఆ నంబర్లన్నీ కలెక్ట్ చేశాను. और वो पर्सनली फिर दीदी से बात भी किए, पास्टर जी से फोन लेकर मेरी पत्नी बात की. అయితే మా మిస్సెస్ అయ్యగారితో కూడా మళ్ళీ పర్సనల్గా మాట్లాడారు ఫోన్లో. और उसके बाद दीदी बोली प्रार्थना करना. అయితే తను చెప్పింది ప్రార్థన చేయాలి అని చెప్పి. तो आप लोगों से नंबर लेने का मेन वजह क्या है कि आप लोग भी इस मीटिंग में आए, तो आप लोगों के द्वारा से वो महिलाएं आना चाहिए जो विश्वास में कमजोर है, जो घर की स्थिति में ठीक है. इसीलिए आप लोगों से नंबर ले रहा हूँ. అయితే మీ నుండి నంబర్లు తీసుకోవడానికి కారణం ఏంటంటే మీ ద్వారా ఇంకా వేరే వాళ్ళు కూడా ఆ మీటింగ్కి వచ్చి బలపడాలని చెప్పి నేను ఆ యొక్క నంబర్లు మీ దగ్గర తీసుకుని ఉంటున్నాను. क्योंकि इसी में आप लोग मिल गए तो और एक काम भी हो जाएगा ना. అయితే ఈ సమయంలోనే మీరు దొరికితే మీతో ఇంకా నాకు పనులు అవుతాయి కదా, అందు గురించి అని తీసుకున్నాను. मैं एक चीज पुलिस वाले को देख के सीखता हूँ. पुलिस वाले को, పోలీసు వాళ్ళని చూసి నేను ఒక విషయం నేర్చుకుంటాను. वो कभी भी बिना ड्रेस के रहे या ड्रेस के रहे, बाहर निकला ड्यूटी में रहे या ड्यूटी में ना भी रहे, लेकिन उसका काम जरूर होते रहता है. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళు డ్యూటీలో ఉన్నా లేకున్నా, బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, బయటికి వెళ్ళిందంటే వాని పని వాడు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వాడు ఏం చేయాలన్నా సమాజంలో అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. वो हमेशा अपने ड्यूटी पे रहता है. వాడు ఎప్పుడు వారి డ్యూటీ చేస్తూ ఉంటాడు. सेवक लोग सेवकाई में हमेशा परमेश्वर के राज्य के लिए सोचते रहना चाहिए. అయితే సేవకులు కూడా ఎప్పుడు మనం ఏది చేసినప్పటికీ దేవుని రాజ్యం నిమిత్తమై ఏ విధముగా పాట పాడాలో మనము ఆలోచిస్తూ ఉండాలి. लेकिन ऐसा सोच यहाँ आने के बाद ही आया मेरे अंदर. కానీ ఈ విషయాలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు ప్రారంభమైనాయి. मैं वही चीज में आगे बढ़ते रहता हूँ. ఇవే విషయాలలో ముందుకు వెళ్తూ ఉంటాం. मेरी पत्नी के अंदर में नहीं है, उसके अंदर भी ये भी आ गया. అయితే నా యొక్క మిస్సెస్ లో కూడా ఇవే విషయాలు వచ్చేసినాయి అన్ని. ऐसा क्यों हुआ मालूम है? ఇలా ఎందుకు అయిందని మీకు తెలుసా? अभिषेक लोगों के साथ में जुड़ने से अभिषेक बहता है. అయితే అభిషేకం పొందిన వాళ్ళ వెంబడి ఉంటే ఆ అభిషేకం వాళ్ళకు కూడా వస్తుంది. इसीलिए आप लोग प्रार्थना करिएगा. అందుకే మీరందరూ ప్రార్థన చేయండి. महिला सभा करने के बाद और भी बहुत सारा काम जो परमेश्वर चाहता वो होना चाहिए. అయితే స్త్రీల కూడిక కూడా అయినప్పుడు దేవుని ప్రణాళికలో ఏది ఉందో అది జరుగును కాదు. आप लोग भी प्रार्थना करिए भाई लोग. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. हम लोग सब మీటింగ్ मिलकर గురించి के छत्तीसगढ़ में बहुत बड़ी कटनी काटने पाएंगे. రాబోయే రోజులలో ఇంకా బలమైనటువంటి సేవా కార్యాలు ఛత్తీస్గఢ్లో జరిగేలాగా ప్రార్థన చేయండి. और मार्टिन सर जी के लिए बहुत जरूरी प्रार्थना करना. మార్టిన్ సార్ కోసం తప్పకుండా ప్రార్థన చేయండి, మర్చిపోకుండా. आप लोग जब आते हो यहाँ सोते हो, उनको भी अच्छा नहीं लगता, हमको भी अच्छा नहीं लगता. మీరు వచ్చి ఇక్కడ పడుకున్నప్పుడు ఆయనకు కూడా మంచిది అనిపించదు, మాకు కూడా మంచిగా అనిపించదు. आप लोग कई बार सामान इधर रखते, गद्दा इधर, ये हम लोग दिल को मार के कर रहे हैं आपके साथ. ఈ విషయాలు మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన సామాన్లు అక్కడ వేస్తాము. మందిరం కదా, మందిరంలో మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాం. ऐसा नहीं. आप लोग यहाँ पर सोते हो तो हम लोग आपको ये जगह मन को मार के दे रहे हैं. మా మనసులను చంపుకొని మీకు ఈ యొక్క స్థలం ఇస్తున్నాం. आप लोगों के लिए ఎందుకంటే మందిరం కదా, దేవుని మందిరం అని. आप लोगों को अच्छा और अच्छा अलग से रूम देने के लिए पास्टर जी का मन में भी है, मेरे मन में भी है, लेकिन हमारे पास पैसा नहीं. అయితే ఇంతకంటే మంచి పరిస్థితులను మీకు కలగజేయాలని మా అయ్యగారి యొక్క మనసులో ఉంది, కానీ దాని కొరకు డబ్బు లేదు. लेकिन आप लोग आकर के ऐसे कष्ट में भी हमारा साथ रह रहे हो, इसका प्रतिफल आने वाले दिनों में बहुतों के लिए होगा. అయితే మేము ఏం ఆశిస్తున్నామంటే మీరందరూ వచ్చి ఇక్కడ కూడి ప్రార్థన చేసి వెళ్తున్నారు కాబట్టి రానున్న దినాలలో దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడని మేము నమ్ముచున్నాం. और वो लोग जब यहाँ आएंगे तब आप लोग उनके सामने गवाही देंगे. అయితే వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు
వాళ్ళ ముందట మీరు కూడా సాక్షులుగా నిలబడాలి. इसीलिए जरूर से प्रार्थना में रखना. అందు గురించే తప్పకుండా ప్రార్థనలో పెట్టండి. इतना समय देने के कारण से प्रभु के दास का भी मैं धन्यवाद देता हूँ. ఇంత సమయం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా మా యొక్క నిండైనటువంటి వందనాలు. बहुत बहुत धन्यवाद. सबको जय मसीह. అందరికీ వందనాలు. జై మసీహ్. ఇంతవరకు ఓపిక ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. अपने के जो गवाही हमने सुना वो सारी गवाहियों के लिए प्रभु यीशु के नाम में मैं धन्यवाद देता हूँ. ఎవరైనా ఒకరు దేవుని చిత్తానుసారమైన స్థలానికి ఇక్కడికి నడిచి मसीह की प्रभु के दास आपको सबको जय मसीह की. परमेश्वर का धन्यवाद देता हूँ सुंदर अवसर के लिए परमेश्वर ने दिया और सच में यहाँ लेकर आया मेरे प्रियो में. ये मेरा दूसरा बार है यहाँ तक प्रभु ने लेकर आया और पिछले बार भी जब मैं यहाँ पर आया था परमेश्वर ने एक अद्भुत कार्य किया. हमारा प्रार्थना का जो जीवन था बहुत कमज़ोर था. हम प्रार्थना तो करते थे लेकिन जिस प्रकार हमें प्रार्थना करनी चाहिए थी जब हम यहाँ पर आए कि हमारा प्रार्थना जीवन कैसे होना चाहिए वो चीज़ें हमने सीखा. परिवार के साथ प्रार्थना हमें कैसे करना चाहिए हम यहाँ की संगति में आकर हम सीखे. परमेश्वर का धन्यवाद करता हूँ मैं सच में कि परमेश्वर अद्भुत रीति से वो कार्य कर रहा है और परमेश्वर अपने दास भक्तों के द्वारा निरंतर हमारे जीवन को ऊंचाइयों की ओर लेकर जा रहा है. परमेश्वर का धन्यवाद हो. मैं जिस स्थान पर सेवा करता हूँ उस स्थान की स्थितियाँ परिस्थितियाँ अभी विपरीत है. फिर भी यहाँ जब हम वचन सुनते हैं और यहाँ से वचन सुनकर पिछले बार भी हम जब गए थे वहाँ की स्थिति खराब थी लेकिन परमेश्वर का धन्यवाद हो यहाँ जो वचन हमें बताया गया और वचन हमें उस परिस्थितियों में क्योंकि जिस गांव में हम रहते हैं वहाँ लगभग 80% जो है हम जिस जाति से आते हैं उस जाति के लोग रहते हैं और वे जाति के लोग हमारे विरोध में हैं और वो जाति के लोग विरोध होने के कारण जो 20% और बचा है वो जाति के लोग भी हमारे साथ खड़ा नहीं होते हैं. तो ये मानकर चलिए हम कुछ ही परिवार 2-3 परिवार उस बस्ती में पाए जाते हैं और गांव की जो स्थिति है मेरे प्रियो यदि गांव का जो बोला जाए तो वहाँ समाज छोड़ देता है तो वहाँ आपको राशन पानी सब चीज़ें बंद कर दी जाती हैं. खेत में काम करने के लिए वर्कर्स नहीं मिलते हैं. आज हमारी दशा ऐसी है लेकिन परमेश्वर का धन्यवाद हो उन परिस्थितियों में भी परमेश्वर ने हमको संभाल कर रखा है. परमेश्वर से हमने जब प्रार्थना किया उन भाइयों को हमारे आसपास में और विश्वासी भाई हैं. परमेश्वर का धन्यवाद उन लोगों का मन खोल देता है और वो हमारे साथ आकर काम करते हैं. हम एक मिलकर काम करते हैं. उस आसपास में एक गांव में 2 परिवार 3 परिवार है लेकिन एक ऐसा परमेश्वर ने प्रेम करना सिखाया है. हम यहाँ आने के बाद भाई छोटे लाल जी आए हैं वो परिवार है और यहाँ आने के बाद हम एक दूसरे के साथ हमें मसीह व्यक्ति हैं हमें कैसे प्रेम करना है परमेश्वर ने यहाँ आने के बाद सिखाया. वो लोग खेत का काम नहीं करते लेकिन हमारे साथ खड़ा होते यहाँ आने के बाद. उनका जो कलीसियाएं हैं परिवार हैं हमारे खेत में काम करने के लिए जाते हैं. ऐसा आज स्थिति मेरे प्रियो हम एक दूसरे के बोझ को उठाकर चल रहे हैं. परमेश्वर का धन्यवाद हो ऐसी संगति को रखा है. और मेरे प्रियो मैं बताना चाहूँगा अभी में भी परमेश्वर एक अद्भुत रीति से कार्य कर रहा है. मैं आपको बताना चाहता हूँ मेरा यहाँ आने के लिए स्थिति नहीं था. जब पास्टर जी ने मेरे पास फ़ोन किया कि टिकट करना है मेरे हाथों में पैसा नहीं था लेकिन मुझे यहाँ की मीटिंग आना था. मैंने कहीं से उधारी लिया और अकेले नहीं आया जितने लोग आए थे सबको इसी पैसा में टिकट करा दिया क्योंकि यहाँ जो आशीष मुझे मिला है मैं चाहता हूँ मैं जितने लोगों को जाऊँगा सब वो आशीष को प्राप्त करेंगे. जिस भाई ने गवाही दिया मेरे प्रियो मैं उनके बारे में थोड़ा सा बताना चाहूँगा. वो भाई ये मेरा साला है और इनके बारे में जब हमारे पास सूचना मिला कि ये रात भर घर नहीं आते हैं. प्रभु को जानता था ये भाई संगति अच्छा कांगो बजा लेता था लेकिन कुछ समय से ये संगति से बाहर था. प्रभु को दासी को परमेश्वर ने इनसे बात किया और वो मेरे से बात किया कि हमें भाई से मिलने के लिए जाना है. हम गए वहाँ
रात भर रुके लेकिन रात भर हमें भाई नहीं मिला। इंतजार करते, रात भर इंतजार किया लेकिन हमको भाई नहीं मिला। सुबह हमारे घर में काम था, हम काम को में जाना है ऐसे करके हम घर से निकले, लेकिन प्रभु की दासी वहां से प्रार्थना करते हुए आ रही थी, प्रभु कहीं तो मेरा भाई मुझे दिख जाए। सुबह मॉर्निंग हम वहां से निकले तो प्रभु की दासी प्रार्थना करते हुए आ रही थी, प्रभु कहीं तो मेरा भाई मिल जाए, मैं उससे बातें करना चाहती हूँ। अचानक रास्ते में उसको दिख गया, मेरे से बोलते हैं मुझे लगता है कि मैं अपने भाई को उस स्थान पर बैठे हुए देखा हूँ 4 भाई लोगों के साथ में। मेरे को बता नहीं रही थी, थोड़ा से दूर गए ना तब फिर बताई कि मुझे लगता है कि वो मेरे भाई जैसा लग रहा है। मैं सोचा चलो जिस काम के लिए आया हूँ उसके लिए घर का काम छोड़ दूंगा, पहले आत्मा बचाना जरूरी है। मैं वहां से तुरंत मुड़ा और वास्तव में जब मुड़े तब हम इसको वहीं पर पाए, 4 लड़कों के साथ बैठा हुआ था। हम उसको बुलाए, जब हम बुलाए ये बहुत रोआ उस समय। हम बोले आपको कमी क्या है, आप अच्छा प्रभु के बेटे हैं, अच्छा कांगो बजा लेते हैं आप, फिर ये सब चीज क्यों कर रहे हो? घर में कोई मना करता है, सब आपकी देख रेख करते हैं, छोटा बेटा है वहाँ का, सबसे लाडला है। लेकिन परमेश्वर का धन्यवाद हो, हमने इससे बात किया और हम वहां से वापस आ गए। उसके बाद ये जब घर गया मेरे प्रियो, ये उस दिन के बाद रात को कभी भी दोस्तों के साथ नहीं गया। उसके बाद हम लोगों का टिकट हो गया था, इसका टिकट नहीं हुआ था। मैं पास्टर जी के पास कॉल किया, एक बंदा को लेके जाना है मुझे। वो बोला कोई बात नहीं, भेज दो उसका पैसा। मैं तुरंत भेजा और मेरे प्रियो इसने अपना गवाही दिया कि परमेश्वर ने इस जगह जब आया, एक अद्भुत रीति से परमेश्वर ने इसको छुआ और इसको महसूस हुआ कि ये कैसा था और परमेश्वर इसको कैसा बनाना चाहता है। इसलिए मेरे प्रियो मैं जब जब इस जगह पर संगति में आया हूँ, परमेश्वर मुझे तो आशीष दिया है, जितने लोगों को लेकर आया हूँ वो लोग भी आशीषित हुए। और मैं चाहता हूँ परमेश्वर अनुग्रह करे, ऐसी संगति हम सबको हमेशा देते रहे। आप सबको जय मसीह की। आए थे से हमें पास्टर संतोष से हमें मेरे को बहुत पहले से बोल रहा था पास्टर सतीश और संतोष की वहाँ 10 दिन का ट्रेनिंग होता है। तो मैं कई बार मना कर देता था, मेरा कुछ काम है, कहीं कहीं मीटिंग रहता था तो मैं मना कर देता। और दूसरा चीज़ मेरा मिसेस का भी तबीयत थोड़ा से उसका ख़राब है तो उसका ट्रीटमेंट चल रहा था तो मैं इसको मना कर देता था और सतीश पास्टर को। फिर मैं यहाँ पे आया, मैं इन लोग को ठीक है मैं इस प्रकार से बोला और मेरा टिकट हो गया। मैं पिछले समय जब यहाँ पे आया तो जैसे ही आया हम लोग बहुत दिक्कत का सामना करना पड़ा। हम लोग रेल से आए, उधर तो अच्छे से आ गए लेकिन इधर जैसे ही सिकंदराबाद सीधा नरगुंडा के लिए आए तो बहुत दिक्कत हुआ, पैर रखने का भी जगह नहीं था। और मैं कम से कम 10-11 लोग को लेकर मैं आ रहा था और उनके जीवन में भी थोड़ा से कहाँ हम लोगों को लेकर आए इस प्रकार से बोले कि बहुत ज़्यादा दुख था, पैर रखने के लिए जगह नहीं था। और मैं सब चीज़ को सुनकर सह कर मैं चुपचाप रहा। और जैसे ही हम लोग यहाँ पे आए और फिर सर ने बोला कि शाम को क्लास रहेगा, हम लोग यहाँ लगभग 5 बजे पहुँचे और शाम को क्लास रहेगा। वो लोग मेरे को बोले कि हम लोग क्लास में नहीं बैठेंगे, तो मैं बोला कि अब सर बोल रहे तो सब बैठेंगे। और जैसे ही हम लोग बैठे और प्रभु का दास जब वचनों के द्वारा बातचीत किया तो अद्भुत तरीके से हमारे जीवन में जो कमजोरी था, थक गए थे, वो पूरा कमजोरी पूरा निकल गया। हालेलुया। और हम लोग अच्छे से वचन को हम लोग सीखे। और यही जब आए, मैं 4 बजे मैं उठता हूँ, 4 बजे 5 बजे प्रार्थना करता हूँ, लेकिन एक चीज़ को यहाँ पे सीखा, वचन भी पढ़ता हूँ लेकिन एक चीज़ को यहाँ पे मैं सीखा, वचन को पढ़ो और उसको क्या करो, लिखो। हालेलुया। और इन चीज़ों को मैंने यहाँ पे सीखा और निरंतर हम लोग वचनों को क्या करते हैं, लिखते हैं। और अभी भी हम ग्रुप में डालते हैं और मार्टिन सर उनको देखते हैं, जांचते हैं इस प्रकार से। और मार्टिन सर ने भी इन चीज़ों का गवाही उसने दिया। वहाँ पे मिशन इंडिया में एक मीटिंग था और जो पिछले जो पेज थे अभी तक विश्वास योग्यता के अनुसार जो होमवर्क जो दिए थे वचन को लिखते हैं और ग्रुप में
डालते हैं। बहुत अच्छा बेच है। इस प्रकार से उसने हम लोगों को एक सबासी, एक हम लोगों का एक कहा जाए सबासी हम लोगों को दिया। मैं मार्टिन सर का भी धन्यवाद करता हूँ। और इस समय हमारे जो क्षेत्र है बहुत विषम परिस्थिति में है, सताव का परिस्थिति है हमारे आसपास के गांव में। और विश्वासी लोग जो आते हैं, अभी गांव-गांव में ऐसा हो रहा है कि विश्वासियों को क्या कर रहा है, छोड़ रहा है, बाहर गांव से बाहर निकाल देंगे, आपको काम करने नहीं देंगे, इस प्रकार से बोला जा रहा है। और कुछ परिवार को अभी इस प्रकार से पिछले हफ्ते में हुआ है। तो आप लोग प्रार्थना करना, कृपया करके उन परिवारों के लिए, उन लोगों को हियाव और बल दे। उन लोगों ने समाज के बीच में बोल दिया, चाहे कुछ भी आए, चाहे हमको गांव से बाहर कर दे, हम लोगों को कोई दिक्कत नहीं है, हम प्रभु को नहीं छोड़ेंगे। इस प्रकार से विश्वासी लोगों ने बोला। और हम 4 भाई हैं, लेकिन 2 भाई हम लोग सिपाही में हैं। और मेरे से जो बड़े वाला भाई है मेरे से सीनियर है, और हम दोनों सिपाही करते हैं। लेकिन ज़्यादा कार्यभार वो मेरे को देते हैं, उधर वो ज़्यादा बाहर क्षेत्र नहीं जाता, लेकिन मेरे को ज़्यादा सिपाही के लिए या किसी कार्य के लिए ज़्यादा मेरे को इधर भेजते हैं। और सीखने के लिए भी वो मेरे को मना नहीं करता, आप जाकर सीखो। और मैंने आकर बहुत से बातों को मैंने सीखा है। मार्टिन सर की अगुवाई में अलग अलग प्रभु के दास को यहाँ पे आमंत्रित किया, और नए जो इस वचनों को, जिसको भेद हमको पता नहीं था, उसको हमने सीखा है। और आज भी प्रभु का दास आया था, उसके माध्यम से भी हमने ऐसे भेदों को सीखा है हमने। इसके लिए मैं प्रभु का धन्यवाद करता हूँ। आप लोग मेरे लिए भी प्रार्थना कर रहा। और मेरे पत्नी का मैं जब यहाँ टिकट कर लिया था, एक चीज़ बोलना चाहूँगा, टिकट कर लिया था और उसका अचानक जस्ट आने वाला था, उसका तबीयत ख़राब हो गया। तो मैंने पास्टर संतोष के पास लगाया कि मैं हो सके तो उसका तबीयत अगर बढ़ जाएगा तो मैं नहीं आ पाऊँगा, इस प्रकार से। तो ये पास्टर संतोष बोला कि हम पूरे कलीसिया के साथ आपके विशेष के लिए प्रार्थना करेंगे। और ये शैतान का एक युक्ति है कि यहाँ तक आप ना आए और आपका पत्नी सवेरे चंगी हो जाएगी, इस प्रकार से इसने कहा, इस शब्द बोला। और मैंने भी प्रार्थना किया। और डॉक्टर हमारे घर में आए थे, लेकिन डॉक्टर के पास वो कुछ दवाई वही कुछ भी नहीं लिए। हमने प्रार्थना किया और रात भर में वो चंगी हो गई। और उसने कहा कि आप जाओ, आप अपने सामान को पैक करो, कपड़ा वपड़ा, इस प्रकार से। मैंने जल्दी मैंने किया, क्योंकि मेरे यहाँ आने का वो नहीं था, मैं कैंसिल कर रहा था टिकट को। और मैं जल्दी पैक किया और कई कपड़े को मैंने भूल गया। तो इस प्रकार से मैंने जल्दी इधर में आया। तो मैं प्रभु का धन्यवाद करता हूँ जो मुझे यहाँ तक लेकर आया। और आप लोग मेरे लिए कृपया प्रार्थना करना, और मेरी पत्नी के लिए भी प्रार्थना करना, क्योंकि उसके ट्रीटमेंट के लिए काफ़ी पैसे खर्चा होता है। कम से कम ये 15 दिन 20 दिनों का ट्रीटमेंट चलता है उसका पैर का। तो लगभग उसका शुरू में तो एक बार में 5,000 लगता था, लेकिन अभी वो डॉक्टर क्रिश्चियन डॉक्टर है वो, तो थोड़ा से वो दया दिखाते हैं और कुछ पैसा नहीं लाता। और कुछ कभी मेरे को भेंट भी दे देता है। तो मेरे को थोड़ा सा प्रभु की ओर से एक हेल्प मिला है, तो मैं परमेश्वर पिता का धन्यवाद करता हूँ। मेरी पत्नी जल्दी से जल्दी चंगी हो जाए, मैं भी प्रार्थना कर रहा हूँ। और प्रभु अद्भुत तरीके से काम कर रहा है, उसका जो जख्म है वो धीरे धीरे साफ हो रहा है। तो प्रभु को महिमा मिले सारी बातों के लिए। सबको जय मसीह की। आप सबको जय मसीह की। परमेश्वर पिता को धन्यवाद देता हूँ, और यहाँ पर जितने परमेश्वर के दास भक्त हैं, अब आप लोगों को भी सबको मैं धन्यवाद देता हूँ। आप सबको अभी समय मेरा गवाही इस प्रकार से है, जैसे हम नवा राजपुर में मार्टिन सर वहाँ पर आए हुए थे, और वहाँ हम 3 दिन का प्रोग्राम था। और एंथोनी पास्टर के द्वारा हम लोग वहाँ पर 4 पास्टर आए थे सरगुजा संभाग से। और जिस प्रकार हम 3 दिन में इस प्रकार हम वचन सुने कि ऐसा वचन की गहराई की बातों को, परिवार के बारे में, हम इतना दिन तक हम परमेश्वर की सेवकाई में भी थे और जगह जगह जाते थे, लेकिन इस प्रकार वचन हमको नहीं मिला था। और
मार्टिन सर के द्वारा हमें वहाँ पर मैसेज मिला और हम वहाँ पर सुने और हमारे जीवन में परमेश्वर आशीष किया और किस प्रकार कलीसिया में, परिवार में, और हम संतोष पास्टर के द्वारा हम रायपुर आए थे। इसके बाद हम सोचे कि नहीं, हम वहाँ भी जाएंगे नलकोंडा, और नलकोंडा आने के लिए हमारे क्षेत्र से बहुत पास्टर लोग भी उत्साहित से जाने के बाद हमने उन्हें बताया कि ऐसे ऐसा प्रोग्राम है, वहाँ जाने आप एक बार चलिए। और पास्टर लोग बहुत उत्साहित थे। कुछ कारणवश अभी खेतीबाड़ी का समय है तो पास्टर लोग बोले कि हम वहाँ पर नहीं जा सकते, तो अपने विश्वासियों को किसी को भेजें। और मैं परमेश्वर पिता को धन्यवाद करता हूँ कि इस जगह हमने सरगुजा संभाग से 27 लोग आए और भाई लोग भी जब गवाही दे रहे हैं तो मेरे को बहुत अच्छा लग रहा है कि कम से कम कुछ तो सीख रहे हैं, और बहन लोग भी गवाही दे रहे हैं तो मेरे को उत्साह लग रहा है कि बहुत कुछ तो सीख रहे हैं। और उनसे जब मैं बात करता हूं कि आप लोग घर जाने के बाद क्या करेंगे, तो उन्होंने कहते कि हम अपने परिवार में, जैसे हम यहाँ सीख रहे हैं पारिवारिक प्रार्थना करना, तो हम अपने घर में जाएंगे, हम पारिवारिक प्रार्थना करेंगे, वचन पढ़ेंगे। जब मैं इस बातों को सुनता हूँ तो मेरा दिल बहुत अच्छा लगता है। और परमेश्वर पिता को मैं धन्यवाद देता हूँ कि यहाँ आने के बाद हमारे जो जितने सरगुजा संभाग से 27 लोग पूरा जवान ही हैं, और सभी लोग यदि यहाँ जो नोट लिख रहे हैं, पारिवारिक प्रार्थना को सीख रहे हैं, यदि ऐसे जाकर करेंगे तो परमेश्वर के दास लोगों का भी हेल्प होगा। और हमारे सरगुजा क्षेत्र जो मार्टिन सर के जो दर्शन है, उस दर्शन के तहत हमारा सरगुजा क्षेत्र बचाया जाएगा। और वहाँ हमारे सरगुजा संभाग में सताव भी बहुत तेज़ी से है। जैसे हमारे अंबिकापुर से 150 किलोमीटर दूरी में एक पास्टर जो पिछले 3 माह की बात है, उसको जब शिवसेना वाले आए, और जब वहाँ पर आने के बाद पुलिस वाले शिवसेना वाले पुलिस लोगों को पकड़ के लाते हैं, और पुलिस वालों के सामने हम पास्टर लोग कुछ बोल नहीं पाते हैं। वो लोग कहा कि हम एक बात बोलेंगे तो 4 बात बोल कर लोग FIR दर्ज बना के धर्म परिवर्तन के केस में डाल ही देते हैं जेल। और जब एक उस पास्टर की पत्नी जेल थाना में गई, और जब वो बोल रही थी, PI को बोली कि मेरा पति जेल जाके फेमस हो गया। वो बोली मेरा पति जेल जाके, PI बोले अरे कैसे तू है, बोल रहे हैं तेरा पति जेल में है और तू बोलती फेमस। तो वो बोलती है कि मेरा पति यहाँ था तो कोई नहीं जान रहे थे, लेकिन अभी सरकार भी जानेगा। तो इस बात को सुनकर PI हंसने लगा, पुलिस वाले भी हंसने लगे, सब हंसने लगे। ये हमारे राजपुर थाना की बात है। तो हमने गए थे सभी पास्टर लोग वहाँ, तो उधर सताव भी चल रही है लेकिन परमेश्वर का काम भी हो रहा है देर से। वहाँ भी ओपन मीटिंग बोलना चाहिए तो बहुत हो रही है। अभी इसी माह की बात है, अभी पिछले दिनों 4 दिन पे अभी पीछे एक पास्टर को वो जेल ले गए हैं। बस ऐसे अर्पण मीटिंग चल रहा था, उसी दरमियान उनको मतलब ले गए। हमारे उधर एक घुस रहा है तो एक निकल रहा है, ऐसे चल रहा है, लेकिन सेवकाई भी ज़बरदस्त चल रहा है। अब यहाँ पर हम जब मार्टिन सर के शिक्षा को सुनते हैं, और हम नवा रायपुर में सुने जो वचन उन्होंने बताया कि नवा रायपुर में कि हमें उन्होंने विरोध नहीं करते हैं, हमको विरोध नहीं करते हैं, यीशु को, क्योंकि हम शिक्षित हो जा रहे हैं ना, तो उनको शिक्षा से उनको विरोध है बोले। ये बात मेरे को बहुत अच्छा लगा। हमसे विरोध नहीं है उनका, हमको तो वो लोग चाहते हैं कि आप अच्छे, लेकिन यीशु मसीह, हम क्योंकि शिक्षित हो जा रहे हैं, क्योंकि हम पहले संसार में थे, कुछ नहीं जानते थे, बोलने नहीं जानते थे, पढ़ने नहीं जानते थे, फिर प्रभु में आने के बाद हम बदल जाते हैं, इसीलिए उनको दिक्कत है। और परमेश्वर को मैं धन्यवाद करता हूँ कि अब मैं अपना गवाही बताना चाहता हूँ कि
जब मैं प्रभु को नहीं जानता था तो हम मेरे घर में चर्च बैठते थे, तो मैं पास्टर का बहुत विरोधी था। बोलता थे पास्टर आता है खाने के लिए नहीं पाता है, मेरे घर में आकर आराधना करते रहता है, पूरा मेरे को अंदर घुसने का मौका नहीं मिलता है, बहुत विरोधी था। लेकिन जब उस समय तेरे नाम हीरो नहीं आया था सलमान खान, मेरा बाल बड़ा बड़ा था, जहाँ शादी वहाँ नाच रहे थे, एक ही बार बाल पूरा उखड़ गया, ऐसे हो गया बोलते हैं ना तेरे नाम कटोरी धर के भीख मांग, पूरा उखड़ गया। तब मेरे को होश आया कि नहीं, पास्टर तेल के लिए प्रार्थना किया, मैं लगाया, बाल तुरंत आ गया। मैं प्रभु को बहुत धन्यवाद देता हूँ। उस दिन से मैं निर्णय लिया, 2008 में बपतिस्मा लिया, और मैं प्रभु से निर्णय लिया कि प्रभु आप तो मुर्दा को जिलाते हैं, अंधों को आंख देते हैं। 2008 से आज तक ना टेबलेट ना इंजेक्शन नहीं लिया हूँ। ट्रेन में आ रहे थे तो भैया आप थोड़ा खड़े हो जाएगा, आपका नाम पता नहीं है, मेरा सर बहुत दर्द कर रहा था। जब टीटी लोग पकड़ लिए भाइयों को तो थोड़ा मेरे को टेंशन में आ गया, मैं अरे फिर भैया भी साथ में थे, बात किए टीटी से, और मैं टेंशन में आ गया, अरे देखो कहाँ होगा कैसे। इसके बाद में बहुत दर्द हो रहा था, भैया बोला टेबलेट खा लीजिए, टेबलेट है मेरे पास। मैं बोला टेबलेट नहीं खाऊंगा, आप मेरे लिए प्रार्थना कीजिए। जैसे प्रार्थना किए मेरा सर दर्द ठीक हो गया। मैं बोला टेबलेट नहीं खाऊंगा, प्रभु सब कुछ करते हैं। प्रभु को धन्यवाद, आप सभी को जय मसीह की। मैं परमेश्वर पिता का धन्यवाद करता हूँ, और मैं धन्यवाद करता हूँ उस खुदा का जो जीवित परमेश्वर है। और धन्यवाद एक भाई का और करना चाहता हूँ जो यहाँ मैं आज खड़ा हूँ, उस भाई के बदौलत मैं खड़ा हूँ। भाई पास्टर बीरू थोड़ा सा खड़ा हो जाएंगे सामने में ताकि देख लेंगे, उनके द्वारा मैं यहाँ आया हूँ। और आने के बाद मैं एक चीज़ को महसूस किया, मैं वहाँ जा रहा हूँ किसी स्थान में हैदराबाद, कुछ नया सीखना चाहता हूँ वहाँ, कुछ नया जो अलग हट के हो। रायपुर में तो सीखने को मिल रहा है, लेकिन जो शिक्षा रायपुर में मिलना चाहिए वो नहीं, परंतु कुछ नया होना चाहिए। मैं भाई आशीष पत्रस से वही बात बोलते आ रहा था ट्रेन में, और 2-3 दिन पहले मैं प्रेयर भी किया था, मैं प्रभु में जब जाऊँ वहाँ तो कुछ अच्छा चीज़ को सीखूँ मैं। और यहाँ एक चीज़ अच्छा लगा मुझे, एक चीज़ का इतना भेद वचन के द्वारा हमको सीखने को मिला। शुरू से मंडे से हम लोग यहाँ आए हैं, और मंडे से जो सीखना शुरू किए, और एक दास मैं रायपुर में कभी आज तक नहीं देखा हूँ जो अद्भुत रीति से एक चीज़ का भेद को बताया होगा। अद्भुत रीति से मैंने इस बात को सीखा। और कल का एक चीज़ मुझे अच्छी तरीके से याद है, मार्टिन जी का जो बहुत सुंदर वचन, वो तो रायपुर पूरे कोई पास्टर नहीं दिए होंगे, और वो ये है, आज्ञा तो मानते हैं परंतु करते नहीं हैं। हालेलुया। हम सब आज्ञा मानते हैं, कोई बोल दे ये काम करना है, लेकिन करते नहीं हम लोग। वो मेरे हृदय को छुआ भी, और बहुत अच्छा लगा। छोटा शब्द था, थोड़े समय में बोल के गया, उसके प्रभु के दास दूसरा आया। मेरे प्रियो, जो मैंने कल्पना उस समय किया था प्रार्थना के समय, वो कल्पना को मैंने सच्चाई को यहाँ पाया, और वो अद्भुत रीति से है। मैं परमेश्वर का धन्यवाद करता हूँ जो मुझे मौका मिला, यहाँ आया, और मैं एक निर्णय ले लिया हूँ यहाँ पे, मैं जब यहाँ से जाऊँ तो मेरे बच्चों को भेजूँ, मैं मेरी पत्नी को भी भेजूँगा और विश्वासी लोग को भी भेजूँगा। हालेलुया, हालेलुया। और एक चीज़ और मैं बताना चाहता हूँ, अपनी छोटी सी गवाही को देना चाहता हूँ। गवाही बहुत बड़ा है मेरा, मैं क्रिश्चियन फैमिली से हूँ, मैं मसीह फैमिली से हूँ, जो बाप दादों से आते हैं, लेकिन सिर्फ एक छाप लगा हुआ था। 2006 के बाद हमारा जीवन बदला। मेरा पापा का तबीयत खराब हुआ, उसके बाद उसके साथ ही साथ हम लोगों का सबका जीवन बदला 2006 से। और वो था, मेरे जब शादी हुआ ना, उससे पहले मेरी पत्नी प्रार्थना करने वाली थी, अच्छे परिवार से आई थी प्रार्थना। और मैं अगर आज गवाही देता हूँ तो दूर दूर तक मेरे जीवन में कुछ नहीं था, प्रार्थना तो मैं नहीं करता था। मैं प्रार्थना दूर की बात, जहाँ प्रार्थना चले, मीटिंग चले, छोड़ के चला जाता था। लेकिन मैं उस परमेश्वर का धन्यवाद करता हूँ, पत्नी भी मिला तो प्रार्थना करने वाली मिली, कई साल तक वो प्रार्थना करी। 2003 के बाद से वो प्रार्थना करना शुरू किया, लेकिन 6 में हम लोग का जीवन चेंज हुआ। 6 में मेरा व्यक्तिगत जीवन,
पूरी तरीक़ा से चेंज हुआ। और उसके बाद जब वो चेंज हुआ तो उस समय मेरे पापा बीमार हुए। बीमार होने के बाद हम लोग 6 महीना तक ये सारा काम मैं किया, जो संसार जो करते हैं ना वो सारे काम को मैंने किया। आएगा बहेगा टोना जादू जो तो करते हैं ना लोग, वो चलो उस सारे काम को अपने जीवन में मेरे पापा के लिए किया। लेकिन कहीं एक रास्ता कहीं नहीं मिला, तो किसी ने कोई रास्ता बताया, तो हम प्रभु के पास आए। और प्रभु के पास आए तो 6 महीना से वो व्यक्ति चल नहीं पा रहा था, वो चलना शुरू किया। जैसे परमेश्वर के भवन में गया वो चलना शुरू किया। जब वो चलने लगा तो लोग नहीं बोल सकता, 6 महीना तक बीमारी हालत में था, उसका पैर नहीं चलता था, वो अचानक ऐसा कैसा हो गया। वो चलने लगा। फिर उसके बाद हम लोग का पूरे परिवार का जीवन चेंज उसी समय से हुआ। और घरेलू आराधना हमने वहाँ शुरू किया। घर में आता नहीं था, लेकिन फर्स्ट गीत हम लोग गाते हैं ना, प्रभु का धन्यवाद करूँगा, ये मेरे जीवन का पहला गीत है। और उस गीत को द्वारा मैंने बहुत चीज़ों को सीखा और बहुत अच्छा वो गीत है वो। तो हम लोग करना शुरू किया है। उसके बाद मैं अपना काम भी करता था और वो अपना घर में सेवा भी होता था, लेकिन सेवकाई उस समय सेवकाई मेरा नहीं शुरू हुआ था। फिर उसके बाद में जब मैं बाइबल पढ़ना जब शुरू किया, पढ़ता रहा, अपने कार्य क्षेत्र में परमेश्वर मुझे दर्शन देना शुरू किया। जब दर्शन दिया तो मैंने फिर से बपतिस्मा लिया। मैं बपतिस्मा लिया। फिर उसके बाद मेरे 2 बच्चे हैं, एक बेटी एक बेटा है। वो होने के बाद भी मैं बपतिस्मा लिया। परमेश्वर मुझे बोला तू बपतिस्मा ले, फिर बपतिस्मा लिया। जब बपतिस्मा लिया उसके बाद फिर वचन को पढ़ना शुरू किया। कितना बार रिपीट किया बाइबल को मुझे याद नहीं है, लेकिन बहुत बार किया मैंने। वचन पढ़ना शुरू किया। वचन पढ़ते पढ़ते और इतना आ गया, इतना आगे बढ़ने लगा, परमेश्वर मुझे सेवकाई के लिए बुला लिया। और मैं नहीं सोचा था जिस क्षेत्र में मैं काम करता था उस क्षेत्र से मैं इस क्षेत्र में आ जाऊंगा, इस परमेश्वर के उस खुदा की रास्ता में आ जाऊँ। मेरे परिवार में कोई नहीं है जो सेवा का काम करते हो, पूरे गलत रास्ते में और सब संसार में है। लेकिन मैं अकेला व्यक्ति हूँ जो अपने पूरे परिवार में मैं परमेश्वर का धन्यवाद करता हूँ, उस खुदा को जो उस समय पकड़ा। जब कल प्रभु का दास एक चीज़ को बता रहा था, जो कल रात में आए थे प्रभु का दास प्रसाद जी, वो बहुत अच्छी बात को बोला, जब कोई पसंद नहीं करता है तब वो परमेश्वर को पसंद आता है। और वही परमेश्वर ने पसंद किया और उस कार्य के लिए मुझे चुना और उस कार्य को मैं करते रहा। और करते करते 2014 में मैं 2014 से उसके बाद मैं अपने कार्य को छोड़ दिया। पूरे 1 महीना में बीमार हो गया। 1 महीना पूरे बीमार हो गया मैं। और बीमारी हालत में मैं एक बात का निर्णय लिया, अब अपने काम को, जिस काम को मैं करता हूँ, अब आज के बाद नहीं करूँगा। मेरा खुद का काम था, ठेका में करता था काम लेके, उस कार्य क्षेत्र के बाद आज के बाद मैं नहीं जाऊँगा। अब मुझे अच्छी तरीके से याद है 2014 11 महीना, उसके बाद से मैं आज तक अभी तक मेरे कार्य क्षेत्र को मैं झांक के नहीं देखा हूँ। उसे कैसा है, उस कार्य कैसे चलता है मुझे नहीं मालूम। और मैं परमेश्वर का धन्यवाद करता हूँ। इधर बढ़ते बढ़ते आगे बढ़ते रहा और धीरे धीरे एक चर्च अपने घर में लगाना शुरू किया। एक जगह खाली था, मेरे पास जगह खाली था और जगह खाली था, वहाँ मैं सोचा, एक दर्शन मुझे मिला, यहाँ एक चर्च बनाओ, एक छोटा सा हाउस चर्च बनाओ और वहाँ चर्च बना के यहाँ कुछ लोगों को बैठाऊँ और खुद करूँ, मेरे परिवार को लेके स्टार्ट करूँ मैं। और वो काम चलना शुरू हुआ। एक पास्टर जी थे, एक पास्टर एक ब्रदर थे, उनको वहाँ नियुक्त किया। उस समय नहीं जाता था मैं। वो उसके बाद कोरोना काल के समय वो छोड़ दिया। वो उसके बाद से कोरोना काल से उसके बाद मेरा सेवकाई परमेश्वर मुझे बढ़ाना शुरू किया, लोग मिले, ऐसे करके चलता रहा। और बहुत दिन अभी की डेट में, आज की डेट में बोलूँ, बहुत सारे लोग हैं। उड़ीसा में भी जाता हूँ मैं, उड़ीसा क्षेत्र में जहाँ कुछ नहीं था वहाँ से स्टार्ट किए। गरियाबंद छुरा है, छुरा क्षेत्र में, और कुरुक्षेत्र में गांव है मेरे सेवकाई। और उस सेवा को मैं कर रहा हूँ। और उस खुदा के भरोसा में मेरा कोई आवक नहीं है, मैं कार्य को छोड़ चुका हूँ। मैं केवल उस परमेश्वर के भरोसा में चल रहा हूँ और वही मेरे घर को चलाता है। और ऐसा नहीं है मैं अच्छा चीज़ नहीं खाता, अच्छा पहनता होता नहीं हूँ, ऐसा नहीं। बहुत अच्छा है, जब मैं निकलता हूँ पहन के, मैं रियल बता रहा हूँ, वो गवाह है, वो भाई मेरे साथ जो आए वो गवाह है। जब पहन के निकलूँ तो लोग बोलते नीचे से ऊपर देखते हैं मेरे। ये सब चीज़ पहना हूँ परमेश्वर का दिया हुआ है, उस खुदा का धन्यवाद। मेरे कोई आवक नहीं है, लेकिन परमेश्वर मुझे चला रहा है, आप तक चलाया और आगे भी बहुत चलाएगा। हालेलुया। मैं उस खुदा का धन्यवाद करता हूँ। परमेश्वर ने मुझे
इस्तेमाल किया और आगे किया और इस क्षेत्र में आया। और मैं एक चीज़ को और सोच रहा था, यहाँ आने से एक चीज़ और सीखा। यहाँ के बाद मेरे हृदय में एक बात आ रहा था, एक कार्य मेरे बढ़ने वाला है और यहाँ का कार्य है परमेश्वर बहुत बढ़ाने वाला है। आज ये हम लोग 100 लोग होंगे, 60-70 लोग, और मैं एक चीज़ को देख रहा था, मैं किसी को बताया नहीं हूँ, लेकिन ये क्षेत्र बहुत बड़ा डेवलपमेंट होने वाला है। इस क्षेत्र को बता रहा हूँ, सर जी मार्टिन जी का जो उसकी दर्शन है, वो दर्शन छोटा नहीं है, वो दर्शन बहुत बड़ा है। कल प्रभु के दास बताया 1000, रियल में 1000 गुना परमेश्वर बढ़ाएगा। मैं हमेशा एक चीज़ को सोचता हूँ, मैं एक चीज़ और मैं बताना चाहता हूँ आप लोगों को, मैं बहुत ज़्यादा नकल मारता हूँ प्रभु के दासों का। जब वो काम को वो कर सकता तो मैं क्यों नहीं कर सकता? वो घुटना टेक के जब उसकी गवाही को जब सुनता हूँ तो मेरे जीवन में कुछ अलग फील होता है। मैं भी घुटना टेकूँ और मुझे भी वो चीज़ चाहिए, मुझे भी वो चीज़ चाहिए, जिद में, ऐसा जिद जैसा। मतलब मैं अपने अंदर की बात बता रहा हूँ, मैं उस बात को बहुत ज़्यादा फील करता हूँ। और सर जी का दर्शन है, मैं और खुदा का धन्यवाद करता हूँ, परमेश्वर इनके दर्शन को और भी बढ़ाए। और आज हम लोग छोटे हैं, कल हज़ारों लाखों के झुंड में हम मिलेंगे और इसी क्षेत्र में मिलेंगे और यहाँ से कई क्षेत्र होंगे। हालेलुया। मैं जिसको देखा हूँ दर्शन में, उस दर्शन की बातों को मैं बता रहा हूँ, उस चीज़ को रियल हकीकत की बात बता रहा हूँ। क्योंकि यहाँ आने से पहले मैंने प्रार्थना किया था और प्रार्थना में मुझे जब जो चीज़ यहाँ आया, वहाँ कल्पना जो किया था मैं, और कल्पना यहाँ सत्य हुआ यहाँ पे। हालेलुया। क्योंकि मैंने गए थे वहाँ, एक दुष्टात्मा था वहाँ, पूरे गांव इकट्ठा हो गए थे। पहली बार हमने आधा अधूरा में निकले, पूरे गांव इकट्ठा हो गए थे। जब दुष्टात्मा आता तो चिल्लाते हैं ना बहुत ज़ोर ज़ोर से। उस गांव से फिर हम लोग निकले वहाँ से, उस खुदा है निकालने वाला, कितना बार हमको निकाला उस जगह से। ऐसा समस्या में मारपीट का नौबत नहीं आया, लेकिन उससे पहले परमेश्वर हमको निकाल दिया उस जगह। एक जगह आराधना हो रही थी तो वैसी, एक जगह में और वैसी, तो वहाँ भी वैसी सताव था। तो वहाँ हमको पता चला कोई बुद्धिमान है, उसका नाम ही बुद्धिमान है उस भाई का। तो वो बुद्धिमान भाई को पहले से परमेश्वर नियुक्त किया था और यहाँ आराधना हो रही, हमको मालूम नहीं, यहाँ दुष्टात्मा निकल रहे हैं आराधना के समय, वचन के समय, और वहाँ गांव के लोग इकट्ठा हो गए। जब कुछ होने से पूरे गांव इकट्ठा हो जाते हैं, सुनता सलाह के साथ इकट्ठा हो जाते हैं, उसे मारेंगे उस पास्टर को, यहाँ क्यों आया है बोल के। यहाँ स्थिति है। रायपुर में सताव बहुत है मेरे पास कोई डिग्री नहीं है मेरे पास, मैं रियल बता रहा हूँ, कोई डिग्री नहीं मेरे पास, लेकिन उस खुदा का डिग्री मेरे पास है, वो है वचन। उस डिग्री को लेके मैं चर्च लगाता हूँ और अपने घर पे लगाता हूँ। जो होगा आगे वो करेगा परमेश्वर। मेरा कोई आगे पीछे नहीं है, मेरे भी आगे में केवल एक ही है, वो है उसका नाम यीशु मसीह। और उन्हीं को देख के मैंने आया हूँ, किसी पास्टर को देख के नहीं आया हूँ, न किसी विश्वासी को देख के नहीं आया हूँ मैं सेवा में, परंतु उस परमेश्वर को देख के सेवकाई में मैं आया हूँ और उसके पीछे चल रहा हूँ। और उसी का काम है, उसका काम करने वाला वो, उसका काम करने वाला एक छोटा सा एक दास हूँ मैं। मेरा काम नहीं है, उस खुदा का काम है। इसलिए मैं उस खुदा का धन्यवाद करता हूँ। आप लोगों को भी धन्यवाद, और विशेष करके मार्टिन जी का धन्यवाद करता हूँ। मैं बहुत कुछ सीखा यहाँ आके, और मैंने फ़ोन में अपने पत्नी को बोला भी, नेक्स्ट बार तुम लोग आओगे यहाँ पे, आप आओगे, मेरी बेटी भी आएगी और मेरा बेटा भी आएगा, और हो सकेगा जवान लड़के लोगों को भी भेजूँगा यहाँ। आशीष पता से वही बात कर रहा था, जवान लड़के को भी भेजो। यहाँ जो मिलेगा तुमको कहीं जगत में नहीं मिलने वाला है। जो शिक्षा यहाँ मिल रहा है मेरे प्रियो, वो शिक्षा और कहीं नहीं मिलने वाला है। इसलिए आज्ञा मानने वाला नहीं, परंतु आज्ञा को करने वाला बन जाइए। हालेलुया। मैं एक बात को बोल के मैं समाप्त करूँगा। मैं कलीसिया से एक बात को पूछता हूँ हमेशा, जहाँ भी जाने से। सांप को हमने सबने देखा है, देखे ना बराबर, सांप देखे ना सब। और सांप जब अपने बिल में जाता है तो कैसा होता है, हैं? और बिल से बाहर निकलता तो कैसा होता है। वैसे कुछ लोग ऐसे हैं जो वैसी है, सांप की तरह। चर्च जाते हैं तो सीधा हो जाते हैं, और बाहर जब निकलते हैं तो टेढ़ा मेढ़ा जीवन चलता है। टेढ़ा मेढ़ा जीवन की तरह हम लोग चलते हैं। क्योंकि मेरा अनुभव बता रहा हूँ, क्योंकि मैंने इस बात को देखा, क्योंकि मैं खुद टेढ़ा मेढ़ा चलता था पहले, और इसीलिए मैं इस बात को अनुभव को बता रहा हूँ मेरे प्रियो। क्योंकि आज हम चर्च में बैठे जरूर है, लेकिन हमारा जीवन टेढ़ा मेढ़ा। अगर आज भी अगर छोटा से भी छोटा चीज़ आपके अंदर है
तो मेरे प्रियो आप सीधा हो जाइए, हमारा सांप की तरह ना हो। केवल चर्च में जाए तो मैं चर्च में जाए तो हम प्रभु को देखें, जब हम चर्च से बाहर निकले तो परमेश्वर हमको देखता है। चर्च से जब बाहर निकलते हैं परमेश्वर हमको देखता है, आपके व्यक्तिगत जीवन में देखता है, आप क्या कर रहे हैं क्या नहीं कर रहे हैं, उस चीज़ को देखता है। इसलिए उस खुदा का धन्यवाद एक बार फिर से प्रभु को दासों का धन्यवाद करता हूँ, एंथोनी सर जी का और पास्टर जी का और मार्टिन जी का, सब लोग का, और इस कलीसिया के सारे लोग मैं धन्यवाद करता हूँ। जय मसीह की और प्रभु के दास लोग यहाँ पर जो उपस्थित हैं उनको भी जय मसीह की, और पास्टर मार्टिन जी का भी मैं धन्यवाद देता हूँ कि मुझे ये अवसर दिया कि मैं छत्तीसगढ़ के बारे में 2 शब्द को बोलूँ। छत्तीसगढ़ का न्यूज़ आप लोग सभी लोग सुनते रहते हैं। छत्तीसगढ़ में बहुत सताव हो रहा है और उस सताव की कुछ बातें मैं आपके सामने 2-3 शब्द के साथ रखूँगा। पिछले बार जब वहाँ पर कांग्रेस की सरकार थी, उस समय में हम लोग जितने मसीह लोगों को सताते थे, लोगों को घरों में घुस कर के आराधना को बंद करते थे, उस समय में वहाँ का जो गृह मंत्री था, जो कांग्रेस में सरकार में, उस गृह मंत्री का नाम था ताम्रध्वज साहू। और जब हम लोग उनके पास में निवेदन को लेकर गए तो उन्होंने हमको बैठने के लिए भी नहीं कहा, जबकि कोई भी अधिकारी के पास जाते हैं तो वह हमें बैठने के लिए भी कहता है, उसने नहीं कहा। हम खड़े रहे। खड़े रहने के बाद जब हमने उनको बोला कि सर हम मसीह लोगों को से सताया जाता है, तो उन्होंने एक बात बोला कि तुम लोग इतना ज़्यादा लोगों को धर्म परिवर्तन कर दिए कि तुम लोग मेरे जाति को भी नहीं छोड़े। बोले यहाँ पर वो साहू लोग हैं, खड़े हो जाइए। साहू लोग कौन कौन है? ये लोग हैं वो ताम्रध्वज साहू, गृह मंत्री जो पहले था वो उनके जाति के लोग। बैठिए। तो ये साहू लोग के बीच में मैं 2006 से काम कर रहा हूँ। साहू लोगों को शिक्षा दे करके 2006 से शुरू किया। आज प्रायः लगभग 100 में 80% साहू लोग मसीह में हैं। जब वो शब्द बोला तो मैं धीरे धीरे सारे पास्टरों को ऐसे ऐसे उंगली कर रहा था, अब कुछ मत बोलो, चलो प्रभु का काम हो गया। तो मैं एक चीज़ देखा, दोबारा ताम्रध्वज साहू कांग्रेस पार्टी से लड़ा, हार गया। अभी वो कांग्रेस पार्टी में सीट आया ही नहीं उसको। मतलब छत्तीसगढ़ में काम बहुत ज़्यादा प्रभु कर रहा है, सताव भी ज़्यादा हो रहा है। उसके बाद जैसे ही बीजेपी सरकार आई, फिर मुझे भी वहाँ पर पुलिस थाना में बैठा दिया गया और मेरे नंबर को लिया गया। मुझे 2 घंटा लॉकअप में रखा गया। तो जो है बहुत लोगों को धर्म बदल देता करके, फिर पता नहीं मैं लॉकअप के अंदर में था। विश्वासी लोग पास्टर लोग से बात किए, सब लोगों से। फिर वो लोग किससे बात किए, क्या किए मुझे नहीं मालूम। मैं प्रार्थना किया, फिर उन लोग मुझे बोले आप बाहर आ जाओ। फिर बाहर आया, तब फिर मैं देखा विश्वासी लोग, पास्टर लोग सब थे। उसके बाद से स्थिति वहाँ पर ऐसा है, अभी मैं तो बाहर आ गया, अभी ऐसा स्थिति है, चर्च अगर होते रहता संडे तो दिल धक धक करता है कब क्या हो जाए। प्रार्थना तो करते हैं, प्रार्थना करते, कुछ लोग को गेट के पास बैठाते हैं। और एक बात बताऊं, हम लोग किससे बात करते हैं वो पता नहीं पुलिस वालों को कैसे पता चल जाता है। वो लोग डायरेक्ट आकर के बोलते हैं तुम्हारा मीटिंग उस समय हो रहा है, कितने लोग आ रहे हैं, ऐसा बोलते हैं। मतलब हमारा फ़ोन नंबर भी उन लोगों के पास रिकॉर्ड है। पास्टर संतोष राव और मैं जब रायपुर में, नया रायपुर में मीटिंग करवा रहे थे, सीधा पुलिस वाला आके बोलता संतोष कौन है यहाँ पर, इसे
मतलब इतनी भयानक स्थिति है। और अब भी जस्ट यहाँ आने के 2 सप्ताह पहले वहाँ दुर्ग ज़िले में 4 से 5 लोगों को पकड़ लिया गया है। 9 लोगों को पकड़ा है, जिसमें लेडीज़ भी थे, जेंट्स भी थे। वो लोग कुछ नहीं कर रहे थे, घर पे यीशु मसीह के नाम से बर्थडे पार्टी कर रहे थे, प्रार्थना। उनको पकड़ लिया गया और पकड़ करके कुछ भी नहीं, सीधा जेल भेज दिए थाने से। और जब वो लोगों को छुड़ाने के लिए हम लोग गए तो वो कोर्ट में भी बजरंग दल वाले आ करके वहाँ पर आपत्ति जता दिए, बोले इनको नहीं छुड़ाना। वो लोग आ जाते, फिर उसके बाद आपत्ति के कारण से फिर रहेंगे, फिर वो लोग जेल में ही रहे। उनके परिवार वाले रो रहे, हम उनको संभाल रहे। मतलब फिर उसके बाद जब मीटिंग हुई तो वहाँ पर आप लोग शायद यहाँ कई लोग उसमें शामिल नहीं हुए, राष्ट्रीय क्रिश्चियन मोर्चा बोल करके वो लोगों की मीटिंग थी। और तेलुगु पास्टर फेलोशिप है हमारे छत्तीसगढ़ में, उसके तरफ से मैं सेक्रेटरी हूँ, मुझे बुलाया गया तो मैं गया। तो वहाँ पर एक ही बात बताया गया कि आप यीशु मसीह की सेवा कर रहे हो तो कम से कम 1 महीना जेल में रहूँगा बोल के सेवा करो, ऐसा बताया गया हमको। और मैं आप यहाँ जितने बैठे, मैं आपको बता रहा हूँ, आपको यीशु बुलाया, यीशु ही चलाएगा और कोई नहीं है। लेकिन ये तो छत्तीसगढ़ की स्थिति है हमारी। यहाँ आने के बाद मैं आपको बता रहा हूँ, यहाँ जब से मैं और पास्टर संतोष राव छत्तीसगढ़ के लोगों को लेकर आते हैं, वो लोग यहाँ पर और ज़्यादा आत्मा में बलवंत होते हैं। वो लोग छत्तीसगढ़ में जा कर के बहुत अच्छा सेवकाई करते हैं और हर पल हर घड़ी मार्टिन पास्टर जी हमको वचन के द्वारा शिक्षा दे करके और भी हमारा हिम्मत को बढ़ाते हैं। जब मैं उनको बोलता हूँ छत्तीसगढ़ में फलाना जगह में पास्टर्स का मीटिंग, लीडर्स का मीटिंग, फैमिली ब्लेसिंग मीटिंग, वो एक ही बात मुझे बोलते हैं, आप लोग उनको तैयार करो, हम आ जाएंगे। और मैं उनको देखा कि वो कभी भी पीछे नहीं हटते, वो बिल्कुल तैयार रहते हैं। और उनका आना छत्तीसगढ़ में जितने कमज़ोर पास्टर लोग हुए, विश्वासी लोग हुए, वे सभी लोग अभी और भी ज़्यादा बलवंत हो गए। वो लोगों को बहुत हिम्मत मिला। और मैं, मेरी पत्नी, मेरे बच्चे लोग, हम लोग भी आशीषित हुए। जैसे अभी वो भाई बता रहे थे कि मैं मेरी पत्नी को, मेरे बच्चे, वैसे ही मैं भी जब शुरू में आया, उसके बाद मेरी पत्नी को, मेरे बच्चों को, उसके बाद आज मेरा बड़ा बेटा, मतलब ऐसा छत्तीसगढ़। मैं बाद में फिर पास्टर मार्टिन जी से बात कर रहा था, मैं बोला आपका दर्शन, बोले मुझे बहुत पहले दर्शन हुआ था नॉर्थ इंडिया के लिए। मैं बोला प्रभु को धन्यवाद हो, बहुत पहले दर्शन हुआ, ज़रूरत अभी हो रहा है। मैं ऐसा सोचा। फिर उसके बाद अभी दोपहर के समय में पास्टर संतोष और मैं रूम के अंदर में बात करते करते एक बात उठाई। बोले संतोष एक बात बोल रहा था कि हमारा छत्तीसगढ़ के प्रति बोझ रखने वाला और प्रभु दर्शन देने वाला साउथ में एक ही प्रभु का दास है, वो है पास्टर मार्टिन जी। वो हमको बहुत आत्मिक रीति से सपोर्ट करते हैं। अगर वो प्रभु के पास चले जाए तो हमारा नॉर्थ इंडिया के लिए क्या होगा, ऐसा ही वो बोल रहे थे। उतना दूर तक सोच लिए, बोले क्या होगा वहाँ के लोगों का। मैंने उनको एक ही बात बोला, वो जाने से पहले और एक जन को दर्शन दे देगा प्रभु। मुझे नहीं मालूम किसको देगा, लेकिन ये काम उसने शुरू किया, आगे लेके जाएगा। ये बात बोलने के बाद पता नहीं हम लोग थोड़ा सा आंख बंद हो गया उसका और मेरा, मतलब इतना बोझ आ जा रहा है। मैं प्रभु को बहुत धन्यवाद देता हूँ। आप लोग कितना परिश्रम से आए प्रभु का लिए जीवन बिताने के लिए, आगे बढ़ने के लिए, आप लोगों का बहुत बहुत धन्यवाद। और प्रभु के दास लोग भी हमारे बीच में, उनका भी धन्यवाद। कभी आपका मोस्ट वेलकम सर, आप कभी हमारे छत्तीसगढ़ ज़रूर आइए, आपका स्वागत है। आप वहाँ पर भी अगर अपना वचन देंगे, सेवकाई देंगे, हमें बड़ी आशीष मिलेगी। आपका बड़ा स्वागत है, ज़रूर आइए। प्रभु इन शब्दों के द्वारा हमें आशीष करे।
धन्यवाद देते हैं। నాకు పని పెట్టేస్తాడు प्रभु को धन्यवाद देते हैं पास्टर एंथोनी गवाही के लिए। प्रभु को धन्यवाद देते हैं सारी गवाहियों के लिए। अभी हमने सब गवाही सुना, लेकिन सच में छत्तीसगढ़ जो है बहुत ज़्यादा ही सताव का क्षेत्र है। मैं बताऊं, अभी बीते दिन पहले मैं अपने बारे में बताऊंगा, उससे पहले छत्तीसगढ़ के बारे में कुछ बातें बताना चाहता हूं जो आप लोग जानते हैं, कुछ लोग नहीं जानते, और प्रभु के दास हैं उनको भी मैं बताना चाहता हूं। जो वहाँ पे जो गांव है धमतरी क्षेत्र, जो कुछ पास्टर वहाँ हैं, लगभग 100 से ज़्यादा हाउस चर्चेस को बंद कर दिया गया। राइट, हाउस चर्चेस को बंद कर दिया गया, मतलब, और अभी तैयारी कर रहे हैं कि जहाँ गाँव में, शहर में नहीं, सब जगह हाउस चर्चेस जो घर में चर्च लगाते हैं, क्योंकि छत्तीसगढ़ में ज़्यादा 100 में कम से कम 80% हाउस चर्चेस हैं जो घर में चर्च लगाते हैं। उनको भी वहाँ के जो विरोधी है टारगेट किए हैं। और गाँव में जब कोई मर जाता है, क्रिश्चियन परिवार का व्यक्ति जब कोई मर जाता है, उसको गांव में दफनाते हैं, तो गांव वाले क्या करते हैं, 2 या 3 दिन के बाद उसको खोद कर लाश को निकाल कर वापस के घर के पास के दरवाजे पर छोड़ देते हैं। ऐसे वो घटना जब पुलिस को बताते हैं, पुलिस जाता है, पुलिस के क्षेत्र में पुलिस के फिर दफनाते, इतनी परिस्थिति हो रही है। अभी बीच में ये तो चल ही रहा है। अभी भी क्या हुआ, गाँव में जो क्रिश्चियन जो मसीह परिवार है, जो खेती किसानी करते हैं, रात को पूरा खेत को दान को चोरी कर लिए। मतलब इतना सताव, मतलब कि क्रिश्चियन लोगों को रहना ही नहीं यहाँ पे, ऐसे ऐसे सताव वहाँ पे हो रहा है। और मैं बताऊँ कि बीच में मेरे बारे में तो मेरे साथ तो कितने बार हुआ। 2012 में हम जब टैक्स बांट रहे थे, बाइबल कॉलेज से आकर 2012 में मैं टैक्स बांट रहा था। टैक्स बांटते बांटते फिर अचानक से पुलिस वालों ने फ़ोन करके बुलाया, तुम आओ। बोला क्या कर रहे थे? बोला मैं टैक्स बांट रहा था। टैक्स बांटो, गलत नहीं है, ये टैक्स के अंदर क्या है? बोला मतलब सब कुछ नहीं, टैक्स के अंदर खोल के से दिखाया, उसमें 500 का नोट था। मैं बोला सर मैं पैसा वैसा नहीं दिया, मैं तो केवल टैक्स बांटा हूँ। नहीं, तुम टैक्स के साथ लोगों को पैसा भी दे रहे हो करके। तो वो केस पर वो बनाए थे, मानता है केस। और मेरे बैग में गांजा को रख कर बोले तुझे गांजे के केस में अंदर कर देंगे तुमको। ऐसा करते करते वो केस 2017 तक के चला, प्रभु का धन्यवाद। और उसके बाद 2016 में हम जो चर्च बनाए थे, बीजेपी सरकार गवर्नमेंट हमें 2 लाख रुपया चर्च बनाने के लिए पैसा दी थी, और हमारे पास जो पैसा था उसको मिलाकर हम चर्च बनाए थे। जब बीजेपी गवर्नमेंट हार गया, उस चर्च को भी बंद करवा दिया उन्होंने, बोला कि ये सामुदायिक भवन है। और वैसे ही अभी बीच की बात है, हम जब घर में कलीसिया लगा रहे थे, तो कुछ हमारे पड़ोसी परिवार वाले आके विरोध करने लगे कि हमारा पूरा समाज के बीच में तुम वायरस फैला रहे हो, हाँ तुमको यहाँ से खाली करना है घर, तुम यहाँ से निकल जाओ करके धमकाए। और बोले कि तुम चर्च से जवान लड़कियों को ले जाते हो और उनको विदेश में बेचने का काम करते हो। ये सब कई आरोप अभी लग रहे हैं। मतलब सेवा करना बहुत ही ज़्यादा वहाँ छत्तीसगढ़ में प्रॉब्लम है। सच में एक पास्टर्स जो सेवा कर रहे हैं बहुत डर के सेवा कर रहे हैं, क्योंकि कब क्या हो जाएगा बिल्कुल पता नहीं। तो वहाँ पे 2 ऐसे मेन विरोधी हैं, एक का नाम है ज्योति शर्मा और दूसरे का नाम रतन यादव। इनको पुलिस का डर नहीं है, खुले में तलवार घुमाते हैं, बंदूक चलाते हैं। उनके ऊपर कम से कम 12 FIR दर्ज हो चुका है। 12 FIR दर्ज है, हाई कोर्ट से भी दर्ज है। तो हाई कोर्ट बोलता है कि नहीं तुम पकड़ क्यों नहीं रहे हो? पुलिस वाले बोलते हैं कि ये लोग फरार है, छत्तीसगढ़ में नहीं है, जबकि खुलेआम घूम रहे। सरकार वहाँ की सरकार बोल के ये लोग नहीं है, कहाँ से पकड़ेंगे? तो वहाँ पे भी क्रिश्चियनों की बात बिल्कुल नहीं सुनी जा रही है, मसीहों की बात बिल्कुल नहीं सुनी जा रही है। इसलिए आप लोग से निवेदन है कि आप लोग वहाँ के लिए, छत्तीसगढ़ के लिए खास कर प्रार्थना करिए कि वहाँ लोग जितने भी सेवा के अच्छे सेवा कर सके। और ये जो ट्रेनिंग यहाँ पे नलगोंडा में ट्रेनिंग चलता है, मैं 2020 से यहाँ पे आ रहा हूँ। सच में उस समय बहुत टूट चुका था मैं, क्योंकि चर्च बंद हो गया, चर्च नहीं है मेरे पास, विश्वासी तितर बितर हो गए, थाने में डाल दिया गया था मुझे, मेरी पत्नी, मेरे बच्चे को।
सुबह 11 बजे से लेकर रात को शाम को 8 बजे 9 बजे तक थाने में थे हम लोग। शुगर लो हो गया, चर्च में शुगर लो हो गया तो जो विरोधी ज्योति शर्मा वही को केला और समोसा ला की थी, बोले पास्टर को कुछ हो जाएगा तो हम अंदर डाल देंगे करके। शुगर लो हो गया तो वही समोसा और केला ला के खिलाए, बोले कि इनको अंदर डालो कुछ हो जाए मेरे ऊपर इंजाम आएगा बोल के। शाम तक थे और उसके सारे पास्टर वहाँ के कुछ छुड़ाए और गया, केस चलता रहा। लेकिन प्रभु को धन्यवाद हो कि अंदर नहीं डाले, क्योंकि प्रभु हमारे साथ है। बहुत ज़्यादा सताव है, लेकिन मैं बहुत अकेला महसूस कर रहा था। लेकिन उसके बाद 2020 में मैं पहला ट्रेनिंग नलगुंडा में पहला ट्रेनिंग आया। उसके बाद से प्रभु जो मुझे इस्तेमाल कर रहा है, प्रभु मुझे हिम्मत दिया, ताकत दिया सेवा करने के। सच में मैं उस समय अकेला आया था अपने परिवार के साथ। उसके बाद यहाँ जो सीखा, मैं चाहता हूँ कि छत्तीसगढ़ में लोग सेवा तो कर रहे हैं, प्रभु की सेवा तो कर रहे हैं, चर्च में चला रहे हैं, लेकिन सही सेवा क्या है नहीं मालूम उनको। असली सेवा क्या है? सेवा बोलते हैं, बाइबल टांगते हैं, चले जाते हैं, घर घर जाते हैं, शाम को आते, यही सेवा बोलते हैं। लेकिन वचन में सेवकाई क्या है, वो यहाँ आने के बाद पास्टर मार्टिन के द्वारा हमें मिला। और सच में मैं सच बोलूँ तो एक अच्छा गुरु जो हमें आत्मिक जीवन में उन्नति करने के लिए हमें मिले हैं। जब वो डांटते हैं हमें अच्छा लगता है कि चलो कोई डांटने वाला है हमें। हालेलुया। मैं इसलिए सुबह बोल रहा था, मैं मेरे पास लोग मेरे आँख से आंसू आ गया। अगर कहीं प्रभु मार्टिन सर को, मतलब मेरे को यूरिक एसिड बढ़ गया, उनको शुगर है, मार्टिन सर को शुगर है, अगर उनको कुछ हो गया तो फिर नॉर्थ में सेवा कौन करेगा? हालेलुया। तो मैं चाहता हूँ कि हम यहाँ पे आते हैं केवल मार्टिन सर के जीवन में बोझ नहीं, उनका जो दर्शन है वो हमें मिला है और हमारे द्वारा सबके पास पढ़ना चाहिए। पैसे के लिए सेवा नहीं करेंगे हम, किसके लिए सेवा करेंगे? प्रभु के लिए सेवा करेंगे, क्योंकि एक दिन तो सबको जाना है मरने के बाद, है ना। तो यही प्रभु को धन्यवाद देता हूँ कि ऐसे गुरु हमें दिए हैं जो अच्छा आत्मिक रीति से बढ़ाते हैं। और मैं चाहता हूँ कि सर से कि आप हमारे छत्तीसगढ़ में आइए और वहाँ आपकी परिस्थिति के सेवक लोग सेवा तो कर रहे हैं, बड़ा मुश्किल से, उनके पास खाने के लिए भी कभी रोटी नहीं होता, खाना नहीं होता, वो अपना काम करते हैं। कोई कपड़ा सिलकर सेवा कर रहे हैं, कोई साइकिल में आइसक्रीम बेच कर सेवा कर रहे हैं, कई लोग कुछ और करके सेवा कर रहे हैं। तो इसलिए आप लोग वहाँ भी आइए छत्तीसगढ़ में एक बार मार्टिन सर के साथ वहाँ की स्थिति के, अगर हो सके तो मैं निवेदन करता हूँ आप लोग वहाँ की पास्टरों के लिए कुछ भी आपसे जो बन पड़ता है आप जरूर उनके लिए सपोर्ट करिए, ताकि उत्साह हो सके, क्योंकि वहाँ की परिस्थिति बहुत ज़्यादा खराब है। और एक बात ये बता दूँ मैं, जो राशन कार्ड है वो भी अभी सुनने में आ रहा है कि जो राशन कार्ड है उसको भी क्रिश्चियनों से बंद कर दिया जाएगा, ले लिया जाएगा। जो चावल मिलता है उसमें से उनका नाम हटा, जो सरकार बोलती है तुम क्रिश्चियन हो, चावल क्यों लेते हो सरकार से, मत लो चावल, मतलब पूरा रीति से बंद करवाना चाह रहे। और अभी जितने भी पास्टर से उनको ये बोला गया कि तुम कोर्ट जाकर, कलेक्टर ऑफिस में जाकर आप अपना धर्म परिवर्तन करवाइए। खासकर मुझे बोला गया तुम्हारा सर्टिफिकेट में हिंदू लिखा हुआ है, तुम पास्टर कैसे हुए, तुम जाओ पहले अपना धर्म परिवर्तन करो। वहाँ जाने से वहाँ कोर्ट में जाते हैं, बोलते हैं सर को धर्म परिवर्तन कराना, उन लोग क्या करते हैं सीधा भजन शिवसेना को बता देते हैं। बड़ा विचित्र है, मतलब सेवा करो तो भी तकलीफ, नहीं करो तो भी तकलीफ है, ऐसा समस्या आ गया है। लेकिन मैं जानता हूँ आने वाले समय में प्रभु कुछ बड़ा अद्भुत काम करने जा रहा है ना। लेकिन वहाँ जितने पास्टर्स हैं अभी बता दो सेवा तो कर रहे हैं, लेकिन कोई नाम मात्र सेवा कर रहे हैं। लेकिन मैं चाहता हूँ कि वहाँ के सेवकाई यहाँ आकर सीखे लोग और सीख कर एक अच्छी सेवकाई कर सके। जैसे भी हेमंत भाई बताए थे कि उनके टिकट के लिए पैसा नहीं है, हम ही उनको टिकट का पैसा प्रदान करेंगे आने जाने के लिए। पिछली बार भी आए थे, कई लोग अपने मोबाइल बेचकर यहाँ पे आए हैं, है ना, उनको मास्टर कुछ हेल्प करते हैं, है ना। और अभी जैसे आए तो बहुत लोग ऐसे हमको उत्साहित करते हैं जिनके पास पैसे नहीं है टिकट लाने जाने के लिए, उनको मार्टिन सर करते हैं। कारण क्या है, वो चाहे तो पैसा अपने साथ रख सकते हैं, लेकिन नहीं, यहाँ पे आकर कुछ सीखें ताकि हम प्रभु की सेवा को आगे कर सकें। हालेलुया। मैं प्रभु को धन्यवाद देता हूँ। आप लोगों से एक ही निवेदन है, जितने यहाँ पे आए हैं, आप मार्टिन सर के लिए, उनके कलीसिया के लिए, उनके परिवार के लिए, और खासकर जो दर्शन नॉर्थ के प्रति उनका है उसके लिए तो कंटिन्यू प्रार्थना करिए। हालेलुया। प्रभु को धन्यवाद हो, प्रभु नाम की स्तुति हो। सबको जय मसीह। దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నేను దేవుని ఎంతో సంతోషిస్తున్నాను మీ అందరి మధ్యలో ఉండడానికి. పాస్టర్ గారికి కూడా నా వందనాలు. मेरा नाम जमुना साहू है और मैं जिला धमतरी से आई हूँ. నా పేరు యమున, నేను గుంతరి జిల్లా నుండి వచ్చాను. वहाँ छोटे से गांव है जहाँ हम सेवा करते हैं. అక్కడ ఒక చిన్న ఊర్లో మేము పరిచయం చేస్తున్నాము. उससे पहले मैं छोटी सी मेरी गवाही बताऊंगी कि मैं कैसे प्रभु में आई. నేను దేవునిలోకి ఎలా వచ్చానో మొదట ఆ చిన్న సాక్ష్యాన్ని పంచుకున్నాక చెప్తాను సేవను గురించిన సాక్ష్యం. 2004 दिसंबर महीने में मेरी तबीयत बहुत ज़्यादा ख़राब थी. 2004 డిసెంబర్లో నా ఆరోగ్యం చాలా హీన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. और मेरी मृत्यु होने में सिर्फ 4 दिन बची थी. నేను మరణ పడకలో ఉన్నాను. 4 రోజుల్లో చనిపోయే ఆ స్టేజ్లో ఉన్నాను. ऐसी परिस्थिति में मैं बैगा के पास गई तो बैगा तांत्रिक के पास गई. ఓకే, నేను ఆ సమయంలో నేను ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్ళాను. और जब वहाँ गई तो अपने तांत्रिक के द्वारा मुझको कुछ किया और मेरे चेहरे को जलाएं. ఆ మంత్రగాడు నా ఫేస్ని కాల్ చేశాడు. और मेरे चेहरे पूरी रीति से खराब हो गई. मैं शीशा भी नहीं देख पाती थी. बहुत घृणा थी. నాకు అప్పుడు నా మొహాన్ని నేను చూసుకోలేకపోయాను అద్దంలో. నాకు నన్ను చూసుకుంటే అసహ్యం వేసేది. उस परिस्थिति में मैंने यीशु मसीह के बारे में सुने. ఆ పరిస్థితిలో నేను యేసుని గురించిన వార్తను విన్నాను. और सिर्फ वचन सुनती गई और मेरे जीवन में चंगाई आ गई. నేను ఎప్పుడైతే వాక్యం వింటూ ఉన్నానో అప్పుడే నాకు సంపూర్ణ ఆరోగ్యం వచ్చేసింది, స్వస్థత కలిగింది. मैं प्रभु का धन्यवाद करती हूँ. फिर उसके बाद परमेश्वर ने मेरे जीवन में काम किया और मैं प्रभु में बढ़ती गई. దీన్ని బట్టి నేను దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాను. ఇంకా నేను ఇలాగే నా భక్తి జీవితంలో కొనసాగుతూ ఉండగా 2007 में फिर सताव आया. 2007లో శ్రమ కలిగినప్పుడు फिर मेरे ही परिवार के लोग मुझे मिट्टी के तेल पेट्रोल से जलाकर मारने की धमकी दी. 2007లో ఎప్పుడైతే శ్రమ కలిగిందో నా ఇంటి వారే నాకు విరోధంగా ఉండి నన్ను పెట్రోల్ వేసి తగలబెడదాం అనుకున్నారు. उन परिस्थिति में भी परमेश्वर ने संभाली. फिर एक समय हुई मेरी शादी हो गई. అప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడారు. उसके बाद परमेश्वर जब मैं धमतरी जिला में आई ससुराल तो परमेश्वर उस स्थान पर लाई. मैं प्रभु का धन्यवाद करती हूँ. నాకు వివాహం అయినాక నేను గుంతరి జిల్లాకి వచ్చాను. దేవుడు నన్ను అక్కడికి నడిపించాడని నేను అనుకుంటున్నాను. जैसे मैं प्रभु में वहाँ मजबूत थी वैसे मजबूती मुझे यहाँ नहीं मिला. నేను మా ఊర్లో ఉన్నప్పుడు దేవునిలో ఎంత బలంగా ఉన్నానో పెళ్ళైనాక అంత బలంగా అక్కడ పరిస్థితులు లేవు. और मेरी आत्मा वचन की भूखी होते चली गई. నా ఆత్మకి వాక్యం యొక్క ఆకలి ఎక్కువ అవుతూ ఉంది. उसके बाद मैं मन में प्रार्थना की कि मेरे मिस्टर कहीं जाते और वहाँ से सीखते या मैं प्रभु के कोई दास यहाँ आते और हमें सिखाते करके. నేను ఎప్పుడు నా భర్త ఎక్కడికైనా వెళ్ళి వాక్యం నేర్చుకొని వస్తే బాగుండు, లేకపోతే ఎవరైనా సేవకుడే వచ్చి మాకు ఇలా వాక్యం బోధిస్తే బాగుండని బాగా ఆశపడేదాన్ని. फिर हम लोग नया रायपुर गए जहाँ प्रभु की अभिषेक दासी गई थी फैमिली मीटिंग में. రాయ్పూర్లో నేను ఫ్యామిలీ బ్లెస్సింగ్ సెమినార్స్కి వచ్చినప్పుడు वहाँ जाकर मैं बहुत कुछ बातों को सीखी. అక్కడ నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. और सीखने के बाद वो बातें हमारे परिवार में पूरा हुआ. इस बात के लिए प्रभु का धन्यवाद करती हूँ. మేము ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ మా కుటుంబాల్లో అమలయ్యాయి. దేవుడి కృపనిచ్చాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. उसके बाद फिर अभी हमारे धमतरी जिला में बहुत ज़्यादा सताव का माहौल है. ఇప్పుడు మళ్ళా మా ధుమ్తరి జిల్లాలో చాలా శ్రమలు వస్తూ ఉన్నాయి. पुलिस लोग सोमो में टाटा में मतलब ग्रुप में आए और आकर बोलते हैं कि आप लोग को घर में आराधना नहीं करना है. పోలీస్ వాళ్ళు సుమోలలో వచ్చి గుంపుగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఆరాధనలు చేయొద్దు, ఇంట్లో ఆరాధన చేయొద్దు అని. बाहर के लोगों को बुलाकर घर में प्रार्थना नहीं करना है. బయట వాళ్ళని పిలిచి ఇంట్లో ప్రేయర్ చేసుకోకూడదు అక్కడ. और गांव के भी लोगों को आने जाने में मना किए. అక్కడ చుట్టూ లేకపోతే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళని కూడా ఒక దగ్గర కూడుకొనివ్వరు. मैं घर में सिलाई करती हूँ. నేను ఇంట్లో కుట్టు మిషన్ కుడుతూ ఉంటాను. और कोई घर में आने से बोलते हैं कि उसके घर ईसाई बनने के लिए जा रहे करके ताक झाक करते हैं. ఎవరైతే నా దగ్గర కస్టమర్స్ వస్తూ ఉంటారో వాళ్ళని వీళ్ళు ఎక్కడ క్రైస్తవులుగా మారుస్తారో అంటూ మమ్మల్ని
ఒక నిఘా వేస్తుంటారు మా మీద. और प्रभु इन परिस्थितियों में भी संभाल कर रखा. आप सभी प्रेयर करें कि हम उस स्थान में और प्रभु में बढ़ें. और कल परसों की बात है, परमेश्वर ने अद्भुत रीति से అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడుతూనే ఉన్నాడు. అక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. कि अपने जीवन को जब अर्ध के समान उंडेलेंगे तो परमेश्वर हमारे जीवन में काम करेगा. अपने जीवन को परमेश्वर को समर्पण करेंगे. ఓకే, మొన్న నేను నేర్చుకున్నాను, మన జీవితాన్ని ఎప్పుడైతే మనం దేవునికి సంపూర్ణంగా సమర్పిస్తామో దేవుడు మనల్ని అత్యధికంగా వాడుకుంటాడని. और समूएल की पुस्तक में लिखा है, जकरिया दर्शन का खोजी हुआ. సమూయేలు గ్రంథంలో జకర్యాకి దర్శనము రాలేదు అని అక్కడ ఉంది. तो उस प्रकार प्रभु ने अपने दास को रखा और उनके द्वारा हम सबको अपने दर्शन में शामिल किया. కాకపోతే మాకు దర్శనం లేనప్పుడు దేవుడు మార్టిన్ గారికి దర్శనం ఇచ్చి మమ్మల్ని అందరినీ అందులో ఒక భాగంగా ఉంచాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. और इन सब से मैं बहुत आशीषित हुई. प्रभु को महिमा मिली. దీని అన్నిటిని బట్టి నేను చాలా ఆశీర్వదింపబడ్డాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. सबको जय. మీ అందరికీ నా వందనాలు. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మనం అలా నన్ను ఇక్కడికి పిలిచి మమ్మల్ని ఆదరించిన మార్టినయ్య గారికి, అమ్మగారికి, వాళ్ళ ఫ్యామిలీకి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు నాగరాజ్ అండి. నేను గోవాలో ఉంటాను. 28 సంవత్సరాల క్రితం నేను ఒక అమ్మాయిని పెళ్ళి ఆడాను తెలియక. ఆ అమ్మాయి ఒక పాస్టర్ కూతురు. నేను ఒక హిందూ జాతి నుంచి ఉన్నవాడిని. నాకు తెలవదు లోపలికి వస్తే ఎన్ని కష్టాలు ఉంటాయని. కానీ ప్రేమించిన కారణంగా నేను జబర్దస్తి పెళ్లి చేసుకున్నాను. తర్వాత నా జీవితంలో నేను ప్రతి అలవాట్లు ఉన్నవాడిని. కానీ ఆ అమ్మాయికి తెలవదు నాకు ఇన్ని అలవాట్లు ఉన్నాయని. ఆ అమ్మాయి చూసినప్పుడు నేను నన్ను కంట్రోల్ చేసుకొని బాగుండేటోని. వచ్చిన తర్వాత నాలో ఉండే లోపాలన్నీ తెలిసిన తర్వాత ఆమె మోకరీలు మొదలుపెట్టింది, నేను బాధపడడం మొదలుపెట్టాను. నేను తెలియకనే తప్పు చేసేటోని. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చూసి బాధపడేటోని. కానీ నా హృదయం ఒప్పుకునేది కాదు. నేను క్రీస్తుని అంగీకరించేటోని కాదు. నేను చెప్పేటోని, నీ దేవుని నీ మూలన పెట్టుకో, నా దేవుని నా మూలన పెట్టుకుంటాను. నీకు జరిగింది నువ్వు చేసుకో, నాకు వస్తుంది నేను చేసుకుంటానని. అలా జీవితం జరిగిపోతున్నది. ఒకరోజు నేను డబ్బు తీసి ఇంటికి వచ్చాను. నాకు ఇంట్లో చెప్పిన మాట, నీ ఎలాంటి సంపదను నాకొద్దు. నీలో ఉన్న ఒక జీతం ఎంత అంతే నాకు తెచ్చిస్తే దాన్నే నా దేవుడు ఆశీర్వదించి నన్ను ధనవంతురాలుగా చేస్తాడు, శ్రీమంతురాలుగా చేస్తాడు అని నాకు చెప్పినప్పుడు నేను ఆ అమ్మాయిని తిట్టాను, కొట్టాను. నేను అన్నాను, ప్రతి ఒక్క స్త్రీ ఇంట్లో డబ్బులు తేలేదని కొట్లాడుతుంది. మూర్ఖురాలా, నీకు జ్ఞానం లేదా? మనం ఇక్కడ బతకొద్దా? మీ తండ్రి మనల్ని వెలివేసిండ్రు, నా ఇంట్లో నన్ను వెలివేసిండ్రు, నేను డబ్బు సంపాదించాలి కదా అని నేను చెప్పేటోడిని. కానీ ఆమె ఒప్పుకునేది కాదు. కానీ ఆ టైంలో నాకు అనిపించేది, నేను నాకే ఉరి తెచ్చుకున్నాను, నా ఇష్టం జరగనియదు, నన్ను నడవనియదు, నన్ను బ్రతకనివ్వదని. అలా ఉంటూ చిన్నగా వాక్యం చెప్తూ ఉండేది, చేస్తూ ఉండేది. అట్నే జరిగిపోయింది. ఒక అబ్బాయి అయ్యాడు. ఆ అబ్బాయిని కూర్చోబెట్టుకుని ఇంట్లో బోధించుకుంటూ ఉండేది. నేను వెళ్తూ వచ్చేటోని రాత్రి 11 గంటలకు ముందు ఎప్పుడు నేను రాలేదు ఇంటికి. దేవుని నమ్మకం ముందు 11 తర్వాత ఇంటికి వచ్చేటోని. కానీ తర్వాత ఏదో ఒక రకంగా నాలో జబ్బు సంభవించింది. అది ఒక టీబీగా మారింది. నేను మంచం పాలయ్యాను. సంపాదించడం లేదు కాబట్టి ఇంట్లో పిల్లలు తినటం తక్కువ లేకపోయేది. తర్వాత ప్రతి ఒక్కరు నాకు వచ్చి అదే చెప్పేటోళ్ళు, నువ్వు మనసు మార్చుకో, దేవుని నమ్ము, నేను రేపించోడా, నాకు ఇంట్లో బియ్యం లేక నేను బాధపడుతుంటే నీదొక బాధ,
నాకెవడు పెడతారా, నేను ఎలా ఉంటుందని నేను బాధపడుతుండేది. కానీ ఒక దినము ఇంట్లో ఆవిడ పిల్లలను గోడ పక్కన పెట్టుకొని ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంతో ఇష్టపడి మనసు పెట్టి నా ఫ్యామిలీని అందరిని వదుకొని ఈ అమ్మాయిని ప్రేమించి నేను గోవాకు వచ్చినందుకు, రేపు ఒకవేళ నేను చనిపోతే ఈ అమ్మాయి వేరేటోళ్ళు చేతులు పడుతుంది, నా పిల్లల బ్రతుకు బజారు పాలవుతుంది. నా పరిస్థితి నేను సుఖం నేను తెచ్చి నేను సాధించింది అని గోడకెళ్ళి తిరిగాను. తెలియకుండానే కన్నీరు గారిపోతుంది. ఇంకా అన్ని దారులు బంద్ అయిపోయినాయి. ఇంకా అనుకున్న, దేవుడా ఒకవేళ నువ్వు నాకు దారి చూపిస్తే, నాకు ప్రాణం ఇస్తే నేను వెంబడిస్తా. నా దగ్గర ఏమున్నది, నా దగ్గర ఇవ్వడానికి నీ దగ్గర ఏమి లేదు, అంతా నాకై నేను పాడు చేసుకున్న శరీరం నేను. కానీ ఒకవేళ నువ్వు దయపాలిస్తే ప్రాణాన్ని, లేకపోతే నేను చనిపోతే నా కుటుంబాన్ని చూసుకుని ఆయన అనుకున్నాను. దేవుడు దయ వల్ల దేవుడు ఈ దీనుణ్ణి చూసి, నా యొక్క భార్య యొక్క ప్రార్థన చూసి నన్ను ఏ రకంగా మనం మార్చాడో, రోగాన్ని సరిపరిచాడు, నన్ను నిలబెట్టాడు. దేవుని నామకు స్తోత్రం. తర్వాత నన్ను చిన్నగా మార్చింది. ముందు నేను అనుకుంటోని నా మీద వేసి రుద్దుతుండే ప్రతి ఒక్కటిని. కానీ ఏ రకంగా అంటే నేను నా లైఫ్లో చిన్న చిన్నగా నేను ప్రభువులకు రాను మొదలు పెట్టుకున్నాను. నేను అనుకున్నా నా భార్య నా కోసం చాలా ప్రయాసపడుతున్నది. కానీ నా మూర్ఖత్వం నేను నా భార్యను కనుక్కలేకపోయాను. ఆ తర్వాత చిన్నగా నన్ను సేవకులతో పరిచయం చేసింది. నేను సేవకులతో పని మొదలు పెట్టాను. సేవకులతో నడుస్తూ నాలో ఒక ఆ భారం వచ్చింది, నేను కూడా సేవ చేయాలని. నేను చిన్న గుడిసెలు ఇక్కడ నుంచి, ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి లోకలు వస్తారు. పక్కన ఒక బట్టతోటి గుడిసేసుకుంటారు. వాళ్ళు పోయి పొద్దులుకులు అడుక్కోవటం చేయటం వస్తారు. రాత్రి 5 గంటలకల్లా అందరు ఇల్లు చేరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో లైట్ ఉండదు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ చేస్తూ, ఎందుకంటే నాకు తెలుగు వచ్చు, మా ఆవిడకి కన్నడ వచ్చు, మేము కొంకణి మాట్లాడతాము, మరాఠీ మాట్లాడతాం. కాబట్టి మాకు ఎలాంటి వాళ్ళకి చెప్పడానికి కూడా అభ్యంతరం లేదు. కానీ మాకు ఫస్ట్ ఆ ఇల్లు ఎన్నుకున్నాం. తెలియదు కదా మాకు ఏ ఇంటికి పోతే ఆదాయం వస్తుందో. ఫస్ట్ ఆ ఇంటికి పోయాము. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాము. మాట్లాడుతూ చేస్తూ సేవకు అలవాటు పడిపోయాను. ఉదయం పొద్దులకు సేవ చేసుకోవటము. నేను సిలిండర్లు మోసే పని చేస్తాను. ప్రభువుని నమ్ముకున్న తర్వాత సిలిండర్ మోసే పని పోయి ఒక మెకానిక్ పని చేసుకున్నాను. సేవకుని అయ్యి నేను బైబిల్ పట్టుకున్న తర్వాత ఆ మెకానిక్ పని పెట్టి 4 లేబర్లను పెట్టి పనిచేసే స్థాయికి ప్రభు నన్ను తెచ్చిండు. ప్రభు నామ స్తోత్రం కలుగును గాక. అలా నా జీవితం అయింది. నేను సేవ చేస్తున్నాను, సేవకుని అనుకున్నాను. అంతవరకు బాగానే ఉంది. నేను ఎన్నో చర్చలకు వెళ్ళాను, ఎన్నో మీటింగులకి అటెండ్ చేశాను, ఎంతో రకాలు వెళ్ళాను. కానీ అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ అద్భుతాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ నా శరీరంలో, నా హృదయంలో ఏది చేరలేదు, ఏది కదిలించదు. కానీ నేను మాత్రం నాకు నేను సేవకున్నాను. హల్లెలూయా. అలా నాకు నడిచిపోతున్నది. కానీ నా భార్య ప్రతిరోజు ఒక మాట అనేది, ఉదయాన్నే 7 గంటలకు నాకు ఒక మనిషితో చాలా కోపం అన్నమాట. టీవీలో ప్రోగ్రాం పెట్టుకుని వింటూ ఉంటుంది. ఏదన్నా మంచి మాట వచ్చిందంటే, ఏమండి ఇలా రాండి అంటది. పిలుస్తుంది. జపనయ్య శాస్త్రి గారితో వినిపిస్తుంది. ఆయన అంటాడు, 2 వాక్యాల చేత పట్టుకొని బజార్ మీదకి ఎక్కినారంటారు. ఓరే నాయన, మా అమ్మల గురించి అంటున్నాను. సరే నువ్వు నేను అంటాను. ఇక మళ్ళా ఏదైనా మాట వచ్చినప్పుడు పిలిచేది, ఏమండి ఇలా రాండి అంటది. మళ్ళా చూపిస్తుంది. మళ్ళా చేసిన తర్వాత తిండి కోసం మీరు వస్తున్నారు. ఎందుకంటే మాకు గోవాలో తిండి ఎక్కువ. మేము చేపలు లేని ముద్ద మింగదు మాకు అలా అలవాటు. ఆ తిండి కోసం చెప్పినప్పుడు, సేవకుడి కోసం చెప్పినప్పుడు నాకు బాధ కలిగేది. ఏంది ఎప్పుడు ఏందో చూపిస్తుంది నాకు. ఆయన అంటే ఆ ఆవాజ్ వస్తే నేను పోయిటాను కదా టీవీ కాడికి. కానీ దేవుడు ఏ రకంగా తెచ్చిండో నన్ను తెచ్చి ఈ మందాలోనే వేసిండు నన్ను. దేవుడు నామకు స్తోత్రం కలుగును గాక. నేను పవిత్రాత్మను అంటే నేను నమ్మేటోని కాదు. ఎందుకంటే నాలో ఎప్పుడు ఆ కార్యం జరగలేదు. నాకు చాలా మంది కూటాలకు పోయినప్పుడు సేవకులు నన్ను పట్టుకొని ఇలా నెట్టుతుంటారు. కానీ నేను ఎప్పుడు కింద పడలేదు, నాకు ఎప్పుడు ఏం కాలేదు. వాళ్ళు నెట్టే కొంది నేను కొంచెం గట్టిగా నిలబడతాను. అది నాకు అలా ఏం నాలో కాలేదు, ఏ కార్యం కాలేదు. నేను మొన్న పీటర్ పాస్టర్ గారని ఒక పాస్టర్ గారు వచ్చారు. పీటర్ కదండి, పీటర్ పాస్టర్ గారు వచ్చారు.
ఆయన్ను చూసినప్పుడు ఆయన ఏదో ఒక రకంగా మెత్తంగా డల్గా ఉన్నాడు. నేను కూడా ఆయన కూడా సేవకుడే కదా అనుకున్నాం, అందరితోటి అలవాటు కదా సేవకులను చూసేది. అంతా ఆయన మనసు గురించి, హృదయం గురించి, శరీరం గురించి బాగా చెప్పిండు, నూరేండు బాగా. అంటే మనసు ఆయన మీద పడిపోయిందట. అంటే ఆ వాక్యానికి మేము ఆధీనమైపోయాం. తర్వాత ఆయన వచ్చి అందరి మీద కళ్ళు మూసుకున్నాడు. నేను మామూలు కళ్ళు మూసుకున్నాను, నేను గట్టిగా నిలబడ్డాను. నేను నాకు అలవాటు కదా గట్టిగా నిలబడ్డాను, నేను గట్టిగా నిలబడ్డాను. ఆయన ఇలా పక్క నుంచి ఆ అబ్బాయి మన జాన్ ఉన్నాడు, ఫోటో తీసుకుని జాన్ పక్క నుంచి ఇలా వెళ్తున్నాడు. తెలియకుండానే నా మనసులో కళ్ళ మట్టి నీళ్ళు టకటక రాలిపోతున్నాయి. ఎందుకంటే నాకు 2 కళ్ళు ఆపరేషన్ అయినాయి. నాకు ఎప్పుడు అట్లా కన్నీరు రాదు. ఆటోమేటిక్గా రాలిపోతున్నప్పుడు ఆయన అలా వెళుతూ చేయి పెట్టాడో తెలియదు, ఆయన నెట్టింది తెలియదు, ఏం లేదు. కానీ ఒక కరెంటు షాక్ పెట్టినట్టయింది నాకు. దేవుడి నామకు స్తోత్రము. అప్పుడు ఆ మాట నేను నా భార్యకు చెబితే నా భార్య అన్నది, నీకు టీవీలు ఇష్టపడనోడివి, అందుకనే ప్రభు నిన్ను ఆ మందలకి తీసుకెళ్ళాడు, వాళ్ళే నిన్ను బాగుపరచాలా, అప్పుడు నువ్వు సరైన సేవకుడు అవుతావు అన్నది. కానీ నేను సిగ్గుపడలేదు, గౌరవపడ్డాను. నాలో అప్పుడు ఆ జలసి రాలేదు. జపన శాస్త్రి గారిని చూసినప్పుడు వచ్చే జలసి రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అభిమానం వచ్చింది వీళ్ళ మీద, శాస్త్రి గారి కుటుంబం మీద. నన్ను దేవుడు నా కోసము ఇక్కడ ఇంత మీటింగ్ జరుపుకుంటూ చేస్తూ నాకు ఒక గోవా నుంచి ఒక పిలుపునిచ్చాడు. నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా బ్రతుకేంటి, యెహోవా నన్ను నా మీద దయ తెలిసి నన్ను ఇక్కడికి నడిపించాడు. దేవుడు నామకు స్తోత్రము. మీకు అందరికీ వందనాలు. మీరు దయచేసి వాక్యం నాకు భరించినందుకు సేపు